ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విక్రియవతు. అమ్మాయి రికార్డింగ్ అవుతుందా? అవుతోందండి. అవుతుంది. ఓం వాగీషాద్యాసు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం ఆత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్ శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండలవక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం వృషస్కంధసమారూఢం ఉమాదేహాత్మధారిణం ముద్రేనాత్మకం పుష్పం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవీయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇదే మనం కిందటి వారం నాడు చమకంలో ఉండేటటువంటి ఒక్కొక్క పదానికి భాష్యం అర్థం చెప్పుకోవడం ప్రారంభించాం. ఆ భాష్యంలో మొట్టమొదటి మనం సాయన భాష్యాన్ని మనకు ఉన్నటువంటి సంస్కృత లిపిలో దేవనాగరి లిపిలో ఉన్నదాన్ని చదువుకుంటూ వెళ్ళాం. అందులో వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసితిశ్చమే ధీతిశ్చమే క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శృతిశ్చమే జ్యోతిశ్చమే శుభశ్చమే అని అలా చెప్పుకుంటూ వెళ్ళాం. అయితే ఇంత చాలా తేలిగ్గా ఉన్నాయి. అందులో ఎలా ఉందంటే చూస్తుంటే ఏదో మాకు ఏదో అన్నం వడ్డించు చిన్నపిల్లలు అడుగున్నాడు అన్నం వేసి పప్పు వేసి పులుసు వేసి అంటుంటారు. అలా ఉంది ఏంటిది, మాకు అన్నాన్ని ఇయ్యి వాజం, తర్వాత తినడానికి అనుమతిని ఇయ్యి, తిన్నది కాస్త అరిగేట్లా చెయ్యి, అలా అన్నహితం ఇయ్యి, ఇలా అడుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇదేనా వేదం? ఇంతేనా వేదంలో చెప్పేటటువంటి విషయాలు ఇలాగే ఉంటాయా? ఇంత తేలిక పదాలతోటి ఇంతంత పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు, మోక్షం కావాలని మోక్ష మార్గాన్ని ఏం వర్ణించట్లేదు ఇక్కడ అని చాలా తేలిగ్గా ముందర ఒక భావం ఏర్పడడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే మనకి దాని లోతు తెలియక. ఈ వేళ ఆ వేళ అన్నాను, అందులో ఏమండి ప్రసవం అంటే ఇది తెలుగు ప్రసవమేనా అన్నారు. తెలుగు ప్రసవం సంస్కృత ప్రసవమైనా ఒకటే అమ్మా. అయితే వాటన్నిటి కూడా అర్థాలు మళ్ళీ మనం విడిగా చూద్దాం అంటూ చెప్పి ఈ వారం చెప్తాను అన్నాను. దాని ప్రకారం ముందర ఒక్కసారి మనం వాటి లోతుల్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దామండి. ఈ సందర్భంలో మొట్టమొదటి అగ్నా విష్ణు అనేటటువంటి ఆ రెండు పదాలకి కూడా ముందర అగ్నా విష్ణుతో స్టార్ట్ అవుతుంది చమకం. అందులో అంటే దివ్యమైనటువంటి ఆకాశంలో మనకి తెలుసున్నది ఈ సూర్యుడు, ఈ గ్రహాలే, ఇవే మనకి తెలుసున్నది. మనకి టీవీలో కూడా ఊదరెట్టి కొట్టేస్తుంది ఏంటంటే ఈ గ్రహాన్ని జపం చేయి, ఆ గ్రహాన్ని జపం చేయి, ఇది చేయి, అది చేయి, ఓ ఈ వాయించేస్తున్నారు పట్టుకుని మన. అసలు మనకి పరిమితి ఎంత బుద్ధి పరిమితి అయితే మన విషయం అంటే ఈ సూర్యుడు, ఈ నవగ్రహాలు ఇవి మాత్రమే అనిపించే స్థాయిలో వెళ్ళిపోయామండి. కానీ కాస్మాస్ మీద అనంతమైనటువంటి విశ్వంలో ఉండేటటువంటి విషయాలు దాని మీద చూడండి ఒక్కసారి. కొన్ని పిక్చర్స్ జస్ట్ చూడడం జరిగింది. ఎంతంత అందులో ఆర్డర్లో ఏం లేవు, ఎంతంత సైజులు ఉన్నాయో చూస్తే అసలు మనకి ఊహకు అందదు. చిన్న చూడండి, మామూలుగా అంతా ఏదో తెలుపు
కాంతిమంతాలు అలాగే ఉంటాయని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి ఎర్రటి మందార పువ్వుల్లా కనిపిస్తోందండి. ఇది ఆకాశంలో కొంత భాగం గెలాక్సీలండి ఇవి. గెలాక్సీలు ఇవి. ఎర్రటి గెలాక్సీలు. ఇది ఒక రకం అండి. ఇది కాకుండా ఇంకా ఎన్ని రకాలున్నాయో చూడండసల. ఈ మధ్యలో ఈ పుస్తకం లాంటిది పక్కనెట్టేసేయండి. ఇవి చూడండి. ఇందులో ఉండేటటువంటిది ఒక్కొక్క చిన్న చుక్క ఒక సూర్యమండలం లాంటిది. ఇప్పుడు నేను కర్సర్ ఎక్కడైతే పెట్టానో అది ఒక సూర్యమండలం లాంటిదండి. ఇది ఒక నక్షత్రం బ్రహ్మాండమైన మన జ్యేష్ఠ నక్షత్రం లాంటిదండి ఇది. ఇలాంటివి ఎన్నున్నాయో అసల. జస్ట్ ఒకసారి చూద్దామని చెప్పి అలాగే ఇందాక చెప్పినటువంటి మళ్ళీ అలాంటిది ఇంకోటొచ్చిందనుకోండి. ఇది మొత్తం అలా ప్రపంచ ఆకాశం అంతా కూడా ఓ భాగం చూస్తే కోట్ల మైళ్ళ దూరం ఓన్లీ ఎరుపే ఎరుపు. అక్కడ ఉండేటటువంటి చిన్నవి ఎలా ఉంటాయంటే బూజులా ఉంటాయి. అదంతా కూడా ఎరుపుగానే కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక రకం పిక్చర్ అండి ఇది. ఇది కాకుండా ఇంకోటి చూపిద్దాం. 4, 5 రకాలు తీసుకొని జస్ట్ మనకి ఆకాశంలో మన విశ్వంలో మనం చూసేది ఒక ఆవగింజంత కూడా కాదండి. ఇది చూడండి. ఇది మన సుడిగుండంలాగా ఉన్నట్టు కనిపిస్తుంది. మన గెలాక్సీ ఇలాంటిదే. ఏమండి? ఇవన్నీ కూడా మనకి జేమ్స్ ఇందులో ఉన్నటువంటిది ఒక్కొక్కటి ఇలా చూడండి ఇక్కడ ఇందులో కనిపిస్తుంది. అదొక గెలాక్సీ అండి అది. ఇంత కలిపి ఒక గెలాక్సీ. గెలాక్సీలో బిలియన్స్ ఆఫ్ నక్షత్రాలుంటాయండి. బిలియన్స్. మిలియన్స్ కాదు. వందల కోట్లు. అలాంటివి ఎన్నున్నాయి ఎన్ని గెలాక్సీలున్నాయో చూసుకోండి. ఇలా ఉందంటే అదో చిన్న గెలాక్సీ అది. నక్షత్రం కాదది. ఇలాంటి పిక్చర్స్ కూడా మనకి కెమెరాస్ ద్వారా తీసుకోవడం హబుల్ టెలిస్కోప్ అని అలాంటి వాటి ద్వారా చూడడం జరుగుతుందండి. వాటి డిస్టెన్స్‌లు కూడా ఏమిటి ఆ కాంతులేమిటసల? ఇందులో ఉండేటటువంటి చిన్న మన సూర్య భగవానుడు ఒక చిన్న నక్షత్రం, ఒక చిన్న చుక్కండి మన సూర్యుడు. చిన్న చుక్క. ఇంకెంతుందో విస్తారం చూసుకోండసల. ఆ! అలాగే ఇంకా ఇంకో పిక్చర్ చూద్దాం. సరదాగా జస్ట్ ఒకసారి పిక్చర్స్ చూపిద్దామని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. వచ్చినయి మళ్ళీ వచ్చాయేమో కూడా. ఇదో రకం చక్రం. ఇది చక్రాకారం మనకి విష్ణు చక్రం అంటుంటారు చూసారా? ఆ విష్ణు చక్రం మామూలుగా చిన్న తీగ దాని చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఉండేది. ఇవి కాజార్స్ అని హబుల్ టెలిస్కోప్ తీసుకున్నటువంటి పిక్చర్స్ అండి ఇవి. అందులో కాంతి ఎలా వస్తుంది? కాంతి ఎలా వెడుతుంది? ఎనర్జీ ఎలా వస్తుంది? ఎలా వెడుతుంది? వాటితో సహా ఒక క్షణంలో అవి తీయగలిగిన ఫోటోలవి. అలాగే ఎన్నున్నాయో కొన్ని లక్షల ఫోటో ఇవి చూడండసల. ఏవండీ ఇందులోనే మన ఇంత జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నాడని చెప్పుకునేటటువంటి మన సూర్యభగవానుడు ఒక చిన్న చుక్క అని అనుకుంటే ఎక్కువ ఉంటానన్నా ఏమండి ఈ తేజస్సుని ఎలా వర్ణించాలసల? ఈ తేజస్సుని ఎవరైనా వర్ణించగలరా? ఈ తేజస్సు విశ్వరూపంలో ఇదో చిన్న అంతర్భాగం అండి. ఆయన ముందర అసలు ఎక్కడ ఈ ఎక్కడున్నాడు మీ సూర్యుడు ఎక్కడున్నాడని వెతుక్కోవాలసల. సూర్యుడే ఎక్కడున్నాడో వెతుక్కోవాల్సొస్తే ఈ నవగ్రహాలు ఎక్కడ? నవగ్రహాల భూమి ఎక్కడ? భూమి మీద మన హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ మనం ఎక్కడ? అసలు మన స్థాయి ఏమిటో మనకు తెలుసునండి అసల. ఎంత చిన్నవాళ్ళం. ఆయన ఈ భూమి కూడా ఇక్కడ ఓహో! ఓ నక్షత్రం సూర్యుడు లేడనుకోండి ఏమైంది ఆయనకేమైనా నష్టమా? ఇక్కడ వీళ్ళు యాటమ్ బాంబులేసి, న్యూట్రాన్ బాంబులేసి, ఇంకో బాంబులేసి తగలబెట్టుకుంటారనుకోండి. భూమిని పాడు చేసి వదిలిపెడుతున్నారనుకోండి. ఆయనకి ఏమో అలాగ ఒకటి ఉండేదా అని అడగాలి. మామూలుగా మనలాంటి అడ్మినిస్ట్రేటర్ గనుక అయ్యుంటే ఆయన, ఓహో! భూమి అనేది ఒకటి ఉందా మనకి అని అడగాలాయన. అది ఉందో లేదో కూడా లేని ఆ స్థాయిలో ఉంటుందండి అది. ఎంతంత మేఘాల్లో ఉన్నాయండి. మేఘం కాదది. కోటాను కోట్ల నక్షత్రాలు దగ్గరగా ఇక్కడి నుంచి ఫోటో తీసేవి అతి దగ్గరగా ఉండడం మూలన వాటిని విడతీయలేనంతలా ఉండి ఒక చిన్న మేఘంలా కనిపిస్తున్నాయండి ఇవి. కోటాను కోట్ల పెద్ద పెద్ద నక్షత్రాలు. చిన్న చిన్న బులిబులివి కాదు. ఏవండి ఎన్ని విచిత్రాలున్నాయో అసల. మన సూర్య భగవానుడి కంటే లక్షల రెట్లు కాంతివంతమైన ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న చుక్కలు కూడా పెద్ద పెద్ద నక్షత్రాలు గుర్తెట్టుకోండి. పెద్ద పెద్ద నక్షత్రాలే. ఎక్కడ వీటికి మనకి పోలిక ఎలా చెప్పాలి వీటినసల? ఇవి చూడండి ఎన్ని రకాల షేపుల్లో ఫోటోలు తీస్తుందో అది. ఎన్ని రకాల ఫోటో షేపుల్లోను. ఇంకోటి చూపించండి అసల సూర్యభగవానుడి కంటే లక్ష రెట్లు ఇవన్నీ కూడా గెలాక్సీ ఇందాక చెప్పాను కదండీ! గెలాక్సీలు ఇవన్నీ కూడా. ఎలా మనకి చిన్న చక్రం ఉందండి. ఇవన్నీ గెలాక్సీలెత్తాయి. అలాంటివుంటాయి.
వెరీ అన్సీన్ బ్యూటిఫుల్ ఇమేజెస్ ఆఫ్ స్టార్స్ అండ్ స్పేస్ క్యాప్చర్డ్ బై నాసా. ఈ నక్షత్రం చూడండి, ఇదిటండి. ఇది మన సూర్యుడి కంట 1,00,000 రెట్లు బ్రైటర్ అండి. 1,00,000 టైమ్స్ బ్రైటర్ దాన్ సన్. ఇది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఎంత స్పీడ్‌గా తిరుగుతుందంటే సెకన్‌కి 716 సార్లు తన చుట్టూ తాను తిరిగేస్తుందటండి. ఏమిటా స్పీడ్ దానికి? ఎంత సైజో లెక్కేసుకోండి. ఇవన్నీ రకరకాల ర్యాపిడ్ బర్డ్స్. అందులోంచి ఒకసారి ఓ నక్షత్రం పేలిపోయినట్టుందనుకోండి, ఇలా వస్తుందిట. వాటన్నిటికి కూడా మన వాళ్ళు నంబర్‌లు పెట్టేశారు. ఇది చూడండి, ఇది ఈ గెలాక్సీ ఎలా వెళ్తుందో ఇది. ఒకసారి వాటితో చూస్తే మన అహంకారాలు, మనం ఎక్కడుంటాం అసల, ఇవన్నీ మనకు తెలుస్తూ వస్తాయండి అసల. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కలిపి చివరికి మన అగ్న విష్ణు అనేటటువంటి ఆ ఒక్క మాట ఏదైతే ఉందో, ఆ అగ్న విష్ణు అనేటటువంటి మాట ఏమండి, అందులో ప్రతి నక్షత్రంలోనూ కూడా అగ్ని ఉంది, వ్యాప్తి ఉంది, వ్యాప్తి కూడా ఉంది. అటువంటి ఆ నక్షత్రాలు ఉండేటటువంటి ప్రత్యేకించి మనం ఎక్కడి నుంచి అగ్న విష్ణుని చెప్పుకున్నా కదా చమకం. అసలు మనకి మిగతా వాజశ్చమే ప్రసవశ్చ, అందుకోసం ఆ భాగం మొట్టమొదటి మనం కొంత ప్రవేశించామండి. ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పదానికి అర్థంలోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మళ్ళీ అవే పదాలమ్మ, కొత్త పదాలకి ఏమి వెళ్ళటం లేదు. ఇదండి, పెద్ద చేస్తాను. ఇది చమకానికి, మనం చెప్తున్న చమకానికి, నమకానికి 7, 8 భాష్యాలు లభించేయటండి. అంటే 80 ఎవరు మహానుభావులు రాశారు. కానీ చమకానికి 2 భాష్యాలు లభించేయండి. సాయణ భాష్యం, రెండోది విష్ణు సూరి భాష్యం అని. ఇది మనకి అంటే మనకి మనం మొన్న చెప్పుకున్నటువంటిది సాయణ భాష్యం. ఒక నియమం ఉందండి. ఎందుకు అలా చెప్పారు సాయణాచార్యులు వారు, వాజం అంటే అన్నం అని? అక్కడ ఉన్న పదానికి ఉన్న అర్థం ముందర చెప్పు, అంతరార్థాల తర్వాత. కొత్త అర్థాలు మొట్టమొదటి చెప్పేసి అసలు అర్థం ఏమైపోయిందని రేపు పొద్దున ఎవడో పూర్వపక్షం చేస్తాడు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన అలా చెప్పుకుంటూ వచ్చారండి. ఇప్పుడు వాజము, వాజశ్చ మన ప్రారంభం వాజః అనే పదంతో ప్రారంభమైంది ఇది. దానికి ఏమని చెప్పుకున్నా అర్థం మనం అన్నము. అంటే అన్నం పెట్టని అర్థమైందండి. నాకు అన్నం సంగతి చూడవయ్యా అంటే, అంటే క్యాటరింగ్ ఆయన ఏమన్నా పరమేశ్వరుడు? తన క్యాటరింగ్ డిపార్ట్మెంట్‌లో నడిపిస్తున్నాడా? అంటే అంత సింపులా అడిగితే అన్నం పెట్టేయడానికి? దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉందో తెలుసా? ఎంతమంది దేవతలను ఆయన నియోగిస్తే మనకు అన్నం సిద్ధమవుతుందో తెలుసునండి. ఇప్పుడు అన్నం అనే మాటకి అసలు వాజ్యం అనే పదానికి నానా అర్థాలు ఏమిటసల? ఒక అర్థం అన్నం అండి. రెండో అర్థం నీరండి. ఒకదానికొకటి సంబంధాలుండవు. ఇంకో అర్థం యుద్ధం అండి. ఇంకో అర్థం పక్షి రెక్కండి. ఇవి వాజ్యం అనే పదానికి డిక్షనరీ చూస్తుంటే 4 అర్థాలొస్తాయండి. ఇప్పుడు నాకు అన్నం రూపంలో అనుగ్రహం వాజశ్చ ఏమయ్యా, మరి చివరికి కల్పంతామని మనం పదో అనువాకంలో ఉన్నటువంటి పదాన్ని ఇక్కడికి అటాచ్ చేసుకోమని చెప్పారాయన. అంటే అన్నమును నాకు కల్పించు. కల్పించు అంటే ఊహించమని కాదు, ఏర్పాటు చేయమని అర్థం. ఆయన అన్నం ఏర్పాటు చేయాలంటే ఎంతమందిని, అంటే మనకి బహుదేవతాత్మకం ఉంది కనుక అద్వైతంలో ఒకటే నారాయణ స్వరూపుడు, అంతా ఒకటే, సర్వం పరబ్రహ్మ స్వరూపం. ఎప్పుడైతే సగుణంలోకి వస్తున్నాడో ఆయన అనేక మంది, వాయుదేవుడు వేరు, అగ్నిదేవుడు వేరు, సూర్యదేవుడు వేరు, చంద్రదేవుడు వేరు, ఇలా అందరూ వేరు. మన హనుమంతుడు కూడా మనకి సీతాదేవిని అశోకవనంలో వెతుక్కోవడానికి వెళ్ళినప్పుడు మొత్తం బహుదేవతాకమైనటువంటి రూపాన్ని ఆయన వర్ణించుకున్నాడు, ప్రార్థించుకున్నాడు ఆయన. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జతస్యై జనకాత్మజాయ అని చెప్పి నమోస్తు రుద్ర ఇంద్ర, అక్కడ ఎంతమంది దేవతలు ఇష్ట చెప్పారు, అనేక సార్లు చెప్పుకున్నాడు మనం. ఇక్కడ చూడండి అసలు మీకు అన్నం ఎలా వస్తున్నాడు అసలు? మొట్టమొదటి ఆయన రుద్రుడిగా ఉండి ఆయన అంశలో అంశ అయినటువంటి సూర్యుడిని ఆయన ప్రకాశింపచేస్తే, సూర్యుడి స్వతఃప్రకాశం మామూలుగా మనం అనుకుంటామండి సెల్ఫ్ ల్యూమినెంట్ అని. కానీ భగవద్గీతలో 15వ అధ్యాయం తీసుకుంటే ఈ సూర్యుడు వెలగడానికి కారణం నేనయ్యా అని కృష్ణ పరమాత్మ డిక్లేర్ చేశాడండి. ఆ పరమాత్మ రూపుడైనటువంటి రుద్రుని యొక్క అనుమతితోటి, ఆయన అనుగ్రహంతోటి ఈ సూర్యుడు వెలుగుతున్నాడండి. ఈ సూర్యుడు వెలిగిన తర్వాత ఆయన మన సూర్యభగవానుడు అనుకుంటున్నాం. మనకంట అసలు ఊహకందని రెట్లు పెద్దవాడైన. ఆయన సముద్రాల్లో ఉండేటటువంటి
ఆ జలాన్ని మనకి ఆవిరి రూపంలో ఆయన పైకి స్వీకరిస్తున్నాడు ఆయన. దాంతోటి చివరికి మనకి మేఘాలు నిర్మాణం అవ్వాలండి. అంటే ఈ మేఘం నిర్మాణం అయితే కదా మనకి వర్షాలొచ్చేది. అంచేత మేఘం నిర్మాణం అవ్వడానికి కావాల్సినటువంటి మూల రా మెటీరియల్ ఎక్కడుందంటే సముద్రంలో ఉంది. నదుల్లో ఉంది. చిన్న చిన్న చెరువుల్లో ఉంది. ఈ నీళ్ళన్నిటిని కూడా కింద నుంచి పైకి ఎంత మోటారేస్తే పైకి మేఘాలు పెడతాయండి, మేఘాల్లోకొస్తాయండి. అంత ఎనర్జీని ఆయన ఖర్చు పెట్టుకొని సూర్యుడి రూపంలో మనకి సేవ చేస్తే మొట్టమొదట ఆయన ఆకాశంలో మేఘం ఏర్పడుతుందండి. మేఘం ఏర్పడినంత మాత్రాన వర్షం వచ్చేస్తుందని గ్యారంటీ లేదండి. ఇంక వచ్చిన మేఘం కాస్త కొట్టుకుపోతుంటే అనేక సార్లు చూస్తుంటాం మనం. వర్షాలు పడట్లేదు. మేఘాలు వస్తున్నాయి, వర్షాలు పడట్లేదు. ఆ సూర్యుడు ఇంకా ఎక్కువైతే ఈ మేఘం కాస్త ఆవిరైపోయి ఇంకెక్కడికో పోతుందది. ఆ సూర్యుడికి ఆయన డ్యూటీ కొంతవరకు చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ ఇంకో దేవుడికి వెళ్ళాలండి. పర్జన్య స్వామికి. ఆ పర్జన్యుడు వర్షానికి అధిపతి ఆయన. అంటే ఇంద్రుడు ఎంత ఓ డిపార్ట్‌మెంట్ అది. అందులో పర్జన్యుడి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఆ ఆకాశంలో ఉన్నటువంటి మేఘం నుంచి వృష్టి కింద తీసుకొచ్చే బాధ్యత ఆయనది. ఆయనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఎవరిస్తారండి? ఒక దేవుడికి ఇన్‌స్ట్రక్షన్స్ ఆ పైవాడు ఇవ్వాలి. ఎవరై ఉంటాడాయన? ఆయన రుద్రుడై ఉంటాడాయన. ఆ పర్జన్యుడు వర్షం ఇస్తే నీళ్లు పడ్డాయి కాస్త కాలువలో కొట్టుకుపోయి చివరి సముద్రంలో వెళ్ళిపోయాయనుకోండి. ఏం మిగిలింది మనకి? అక్కడ కాకుండా మళ్ళీ వాటిని పంట రూపంలో మార్చాలి. మనం విత్తనాలు జల్లాం కరెక్టే. ఆ ఊళ్ళో మేము చల్లినటువంటి నీ పొలంలో పడాలనే ఉంది వర్షం. రోడ్డు మీద పడొచ్చు. ఇంకో చోట పడకపోవచ్చు. వర్షం ఇక్కడ పడుతుంది, అక్కడ పడుతుంది. మనకేమైనా కంట్రోల్ ఉందా వర్షం మీద? మామూలుగా మన పంచాంగం తీస్తే వర్షంలో 3 వంతులు సముద్రంలో పడుతుంది. లేతే 5 భాగాల్లో 4 వంతులు సముద్రంలో పడుతుంది. ఆ 1/5 మన భూమి మీద పడేది. అది కాస్త మన పొలంలో పడాలని ఏమైనా ఉందా అసల రూలు? ఎక్కడైనా పడొచ్చు. అవసరం లేని చోట పడిందనుకోండి. ఏమిటి మీకు పంట ఎలా వస్తుంది? లేదు. అక్కడ ఈ పర్జన్యుడికి మళ్ళీ పక్కన సోముడు అనేటటువంటి దేవుడు. ఆయన అందుకుంటాడాయన. అక్కడ మీరు విత్తనాలు జల్లుండొచ్చు. ఎప్పుడో తయారు చేసుకున్న విత్తనాలు. అవి విత్తనాలు సరి అయినవో, కుళ్ళిపోయినవో, ముక్కిపోయినవో, లేదా పుచ్చిపోయినవో ఎవడికి తెలుసునవి. అందులో గాని ఏమాత్రాన ప్రాణశక్తి ఉంటే ఉన్నంత సరిపోదు. వాటిని మళ్ళీ ఆ గింజలోంచి చెట్టును తయారు చేయాలి. ఆ గింజలో ప్రాణం ఎక్కడో నిహితంగా ఉంది. దానికి అన్ని ఏర్పాట్లు చేసి, మట్టి పోసి, ఎరువు లాంటి భాగం ఉంటే అప్పటికి సస్యం. అదయిన తర్వాత మళ్ళీ పుష్టి దానికి. అది తిన్న దాంట్లో మీకు న్యూట్రిషియస్ మీకు ఫుడ్ వస్తుంది ఎక్కడుంది? గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి అక్కడ చూడండి. పుష్ణామి చౌషధి సర్వాః సోమో భూత్వా రసాత్మకః. అందులో రసం ఉండాలి. కాస్త పుష్టి ఉండాలి. న్యూట్రిషన్ ఉండాలి. ఆయన సోముడిగా ఆయన అవుతున్నాడని చెప్పుకుంటున్నాడండి. సోమో భూత్వా అనే సోముడిగా అయ్యి పుష్ణ అంటే పోషించేవాడు. పోషించడం అంటే పుష్టిగా ఉండేట్టుగా దాన్ని తయారు చేసి ఆ ధాన్యాలను. అది మినుగులు కావచ్చు, పెసలు కావచ్చు, బియ్యం కావచ్చు, మన ధాన్యం కావచ్చు, ఇంకోటి మినుగు ఏదైనా సరే కావచ్చు. అన్నిట్లోనూ కూడా పుష్టి కలిగించే భాగం ఉండాలి. అది మళ్ళీ సోముడిగా చేస్తాడండి. అయితే ఇదంతా కూడా చివరికి మనకి ఆ దేవుడికి లింక్ ఎవరు ఏర్పాటు చేశారు? యజ్ఞం అనే పద్ధతి ద్వారా ఏర్పాటు చేశాడండి ఆయన. ఒరేయ్! మీకు తెలుసో తెలియకో యజ్ఞం చేయండిరా బాబు! చేస్తే మీకు వర్షాన్నే ఇస్తాను. ఆ మాత్రాన మీరు అంటే ఒక 1% పేపర్ ఆన్సర్ రాసే 99% ఆయన వేసేస్తాడటండి మార్కులు. 1% ఆ 1 మార్కులు నేను రాయనని కూర్చుంటే ఎలా వేస్తాడండి మార్కులు? అయిన తర్వాత చివరికి అప్పటికి ఇందాక చెప్పినట్టు ఇంతమంది దేవతల రూపంలో ఆయనే అయ్యి చివరికి చేస్తే పంట పండిన తర్వాతండి ఒక మాట ఉందండి. సస్యంతు గృహమాగతం. అంత పంట పండిందండి. చూడడానికి నిజంగా ఎవరిని చూస్తే అసూయ కలుగుతుందా? దిష్టి తగులుతుందా? అంతలా పంటొచ్చేసిందండి. ఆ వేళ రాత్రి తుఫానొచ్చి కొట్టుకుపోయిందండి సైక్లోనొచ్చి. ఏమైంది చివరికి? అన్నం దక్కిందా? దక్కలేదు. సస్యంతు గృహమాగతం. పంట చేల్లో ఉంటే కాదు ఇంటికి చేరాలి. గాదిలోకి వెళ్ళాలి. మనకి మిల్లుకెళ్ళాలి. అది బస్తాలు మన ధాన్యం కాస్త బియ్యంలోకి మారాలి. అదంతా మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ దాని మీద ఆంక్షలు పెట్టకుండా ఉండాలి. ఏవో రకరకాలు. ఎక్స్‌పోర్ట్ చేసేస్తున్నాం ఇక్కడ ఖాళీ లేదన్నా పట్టుకుపోతున్నామంటే ఏం చేయాలి మనం? ఇలా ఇయన్నీ ఉండగా చివరికి ఇంత ప్రాసెస్ ఉంటే అన్నం లభిస్తుందండి. అంత గమ్మున అన్నం పెట్టామంటే ఏదో మనకి ఇంట్లో అంటే ఆయన క్యాటరింగ్ డిపార్ట్మెంట్‌లో ఆయన మన కోసం కాసు కూర్చున్నాడా ఏంటి చేసి పెట్టడం వంట చేసి పెట్టడానికి? ఇదండి అన్నం అనే మాటకి నాకు అన్నం ఇవ్వయ్యా అంటే ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని నాకు ప్రసాదించవయ్యా అని చెప్పడంటండి. అన్నం ఇచ్చేసి ఏవండీ మీకు అన్నం పెట్టేసి మంచినీళ్ళు ఇవ్వలేదనుకోండి ఎలా ఉంటదో చూడండి ఒకసారి. అది ఏ మిరపకాయ కొరికారు. లేతే దాహం వేస్తుంది. అన్నం తింటుంటే మంచినీళ్ళు తాగాలి. ఓ చెంబుడు నీళ్ళు మామూలుగా లీటర్ నీళ్ళు తాగమని చెప్తుంటారు వీళ్ళు. 3 లీటర్లు రోజు మొత్తం మీద. మనం అన్నం తినేప్పుడు సామాన్యంగా మంచినీళ్ళు తాగుతూ ఉంటాం. నీళ్ళు ఇవ్వలేదనుకోండి ఎలా ఉంటుంది?
అంటే అన్నంతో పాటు నీరు కూడా అది అక్కడ చూడండి. వాజము అనే మాటకి అన్నంతో పాటు నీరు కూడా అప్పుడే అన్నం లోపలికి వెడుతుందండి. లేదా కంఠంలోకి అసలు డబ్బుత్తికి వచ్చేసి మొత్తం మీకు అది అడ్డపడిపోతుంది. ముందరకి ఎలా వెళ్తుంది? అన్నవాహికలో వెళ్ళాలి కదా! ముందర ప్రయాణం చేయాలి కదా అది. లోపల ఉదరంలోకి వెళ్ళాలి కదా! నీళ్లు పోస్తూ ఉంటే అది ముందరగా కొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది కిందకి. ఆ రకంగా అన్నంతో పాటు నీటిని కూడా ఇమ్మను అక్కడ వాజం అనే మాటలో అన్నము ఇవ్వయ్యా, నీరు కూడా ఇవ్వయ్యా. ఇది మామూలుగా ఎంత చెప్పినా ఫిజికల్ ప్రాసెస్ అండి ఇది. కానీ ఇదే వేదం చెప్పదలుచుకున్నది. అధ్యాత్మ భాగంలో దాని యొక్క ఘనతంతానండి. యుద్ధం అనే మాట వాడాడండి. వాద్యానికి యుద్ధానికి సంబంధం ఏంటసల? అంటే ఏంటంటేట, అయ్యా నా సంగతి చూడవయ్యా, నేను సంసారం అనేటటువంటి సముద్రంలో ఈత్తున ఉంటుంటాం. సంసారం అనేటువంటి యుద్ధంలో కూడా ఉన్నాను. యుద్ధ రంగంలో దెబ్బలు తింటున్నాను. అవతల శత్రువు భయంకరమైనటువంటి శత్రువు నాకున్నటువంటి వాడు. అలాంటి యుద్ధంలో ఉన్నటువంటి నన్ను నువ్వు రక్షించుకోవయ్యా అని ఆ యుద్ధం అనే మాట చెప్పి, ఇక్కడ యుద్ధం ఇమ్మనమని అర్థం కాదు. అన్నీ కూడా ఇచ్చేయమని అర్థం కాదండి ఇక్కడ. దాని సంగతి చూడవయ్యా. అంటే ఈ యుద్ధంలోనే ఈ ప్రపంచంలో సంసారం అనేటటువంటి ఈ యుద్ధంలో ప్రతీదీ ఘర్షణే మనకి. ప్రతీదీ ఘర్షణే. ఉదాహరణ మనకి ఇల్లు కట్టుకుందాం అనుకుంటే మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ ఎన్ని సార్లు తిరగాలో అందరికీ తెలుసున్నదే అనుభవైక వైద్యం. కరెంట్ కావాలంటే మరి దాని చుట్టూ ఎంత ప్రతీదీ ఓ విపరీతంగా ఎఫర్ట్ పెడితే తప్ప ఏ పని అవ్వటం లేదండి. పిల్లాడికి స్కూల్‌లో కావాలంటే మనం అనుకున్న స్కూల్‌లో కావాలంటే ఇంక చెప్పక్కర్లేదు. ఏ లెవెల్‌కి వెళ్ళాలో రికమెండేషన్స్ ఒక్కొక్కసారి. ఇలాంటి ఈ జీవితం అంతా కూడా ఘర్షణాత్మకమైనటువంటిది. అందరికీ అనుభవమే ఇది. అది లేకుండా జీవితం లేదు. దీని సంగతి నువ్వు చూడవయ్యా! అంటే అన్నిటిలోను కూడా నాకు ఉత్తీర్ణతను ఏర్పాటు చేయి. ఈ యుద్ధంలో నేను నెగ్గేట్లా చూడు అంతే ఒకటే మాట. ఎక్కడ ఘర్షణ ఉందో అక్కడ నేను నెగ్గేట్లా చేయవయ్యా నువ్వు. అని చెప్పడంటే నాకు వాజాన్ని ప్రసాదించవయ్యా అంటే ప్రతి ఘర్షణలోనూ కూడా నాకు అనుకూలంగా ఉండేట్లా చూడవయ్యా, ఏర్పాటు చేయవయ్యా అని ఒక అర్థంటండి. ఇది ఆధ్యాత్మ భాగంలో. ఇంకా రెక్కలంటే ఏంటంటే సామాన్యంగా ఒక పక్షి ఎప్పుడు ఎగరగలుగుతుందండి? దాని రెక్కలు పుష్టిగా ఉన్నప్పుడే. ఇప్పుడు ఉదాహరణకి మన జటాయువు గాని, దాని అన్నగారు సంపాతి గాని అంత అత్యున్నతమైనటువంటి ఆకాశంలో ఎత్తు ఎగిరారంటే సూర్యమండలంతో సూర్యమండలం అందుకోవడానికి అది ఉద్దేశం పెట్టుకొని ఎగిరారు వాళ్ళు. రెక్కల్లో అంత బలమైనటువంటి శక్తి ఉంది గనక. మనకేమిటండి అంటే ఏమిటంటే ఈ లౌకికమైనటువంటి ఈ లోకానికి అతి దూరంగా వెళ్ళిపోవాలి. అంటే ఈ సంసారానికి చాలా దూరంగా వెళ్ళాలయ్యా! సంసారం దూరంగా వెళ్ళడం అంటే ఎక్కడ మన సన్యాసం పేరుతో ఎక్కడో వెళ్ళిపోవడం హిమాలయాలో అక్కడ కూర్చొని పేపర్ చదువుకుంటాను కాదండి. ఇక్కడి నుంచి అంటే ఈ లౌకికమైనటువంటి విషయాలన్నిటిని కూడా విముక్తి పొంది, మానసికంగా కూడా వీటితోటి ఏ రకమైనటువంటి దృష్టి నాకు వాటి మీద పడకుండా ఉండేట్లా చూడడానికి రెక్కలిచ్చిన పక్షి అంటుంటారు. ఆకాశంలో ఎగిరిపోయిందని. అంటే ఈ లోకంతో డైరెక్ట్ సంబంధం పెట్టుకోకుండా, లౌకిక సంబంధాలు పెట్టుకోకుండా ఆధ్యాత్మికమైనటువంటి అక్కడ ఆ మార్గంలో ఉండుగాక. ఇది చెప్పడానికి మనకు వేదంలోనండి గరుత్మంతుడిని చెప్తారండి. గరుత్మంతుడికి దానికి ఇంకొక పేరండి సుపర్ణ. పర్ణము అంటే రెక్కండి. సుపర్ణం అంటే చక్కటి రెక్కలు గలది. అది ఎంత బలిష్టమైనటువంటి రెక్కలండి గమని గరుత్మంతుడికి. గరుత్మంతుడి తల్లి దాస్యం చేస్తూ ఉంటే అంటే వినత గరుత్మంతుడి తల్లి. తన సోదరి చెల్లెలో, అక్కగారో కద్దురు దాని దగ్గర దాస్యంలో పడిపోయింది. పొరపాటున ఏదో పందెం వేసుకొని అది అవతల మోసం చేసి ఆ పందెంలో ఓడించింది. దాంతోటి దాస్యం చేయాలి. ఆ దాస్యంలోంచి విముక్తి పొందడానికి గరుత్మంతుడికి అసలు శక్తొచ్చాక, "ఏమ్మా పిన్ని మా అమ్మని దాస్యం నుంచి విడిపించాలంటే ఏం చేయాలి? నాకు అమృతం పట్టుకొచ్చి ఇస్తే మీ అమ్మని దాస్యం నుంచి విడిపిస్తాను రా అబ్బాయి" అంది. బయలుదేరాడు ఈయన. రెడీగా పెడతారా? అమృతం రోడ్డు చివరన చౌరస్తాలో పెట్టి ఉంచుతారా? మన చిన్న వస్తువు ఉంటేనే మనం ఏదో బ్యాంకులో లాకర్‌లో అరలో లోపల ఎక్కడో ఎంతో జాగ్రత్తగా భద్రంగా పెడతాం. అలాంటి అమృతాన్ని ఎక్కడ దేవలోకంలో ఆ భయంకరమైనటువంటి సర్పాలన్నిటిని కాపలా పెట్టి, ఆ లోపల ఎక్కడో మందిరం లోపల, ఇంకో మందిరం లోపల అక్కడెక్కడో పెట్టారండి దాన్ని. ఇదంతా ఇంద్రుడి యొక్క, దేవేంద్రుని యొక్క అధీనంలో ఉంటాయి మొత్తం ఈ విభాగం అంతా కూడాను. దేవేంద్రుడు వెళ్లి ఆ అమృతభాండం ఎక్కడుందో దానికి వెళ్ళబోతుంటే ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టేటండి. వజ్రాయుధంతో కొట్టాడంటే అయిపోతుంది ఫినిష్ అంతే అది. కానీ గరుత్మంతుని యొక్క రెక్కల బలం ఏంటంటే ఒక ఈక ఊడిందిటండి. అది ఇంద్రుడు కొట్టినటువంటి వజ్రాయుధానికి
ఒక గరుత్మంతుడి యొక్క రెక్కల్లో ఒక ఈక ఊడిందిట. ఎంత బలవంతుడో చూడండి. ఆ రకమైనటువంటి శక్తి ఉండి అంటే ఏమిటంటే అమృతాన్ని పొందేటటువంటి శక్తి ఎలా వచ్చిందంటే ఆ రెక్కల బలంతోటి వచ్చిందిటండి. మనకి అలాంటి రెక్కల్ని ఇప్పించవయ్యా! అంటే నాకు అమృత ప్రాప్తి. అమృతం అంటే మోక్ష ప్రాప్తి అని. నాకు మోక్ష ప్రాప్తి కావాల్సినటువంటి శక్తిని ప్రసాదించవయ్యా! అనేటండి అర్థం. అది ఇక్కడ నాకు వాజ్యం ఇమ్మనమని అడిగితే. ఎంత చక్కగా ఉందో చూడండసల. ఇన్ని విషయాలున్నాయండి ఇందులోను. ఇదయిన తర్వాత నెక్స్టు రెండో దాంట్లోకి వెళ్తే, అయితే దీనికి ఇంకా అదనంగా ఆధ్యాత్మ భావన ఇంకా ఇచ్చారండి విష్ణు సూరి భాష్యంలో. అన్నం అంటే మామూలుగా అది మన భోగాన్ని బట్టి. భోగం అంటే ఏంటంటే మన వైభవం అంటాం చూసారా? ఇప్పుడు అతి తక్కువ ఆదాయం ఉండేటటువంటి వాడు కొంచెం బియ్యంలో కొంచెం చవక రకం కొనుక్కుంటాడు పాపం. కొంచెం డబ్బు బాగా ఉన్నటువంటి వాడు ది బెస్ట్ క్వాలిటీ అని అడిగి తీసుకుంటాడు వాడు. కేజీ మీకు రూ. 70 ఉన్నా సరే వాడు రూ. 100 ధ్యానం కొందంటే అదే తీసుకుంటానంటాడు. నాకు రూ. 70 అక్కర్లేదే అంటాడు. వీడు కొంచెం ముతక బియ్యమైనా నాకు పర్వాలేదయ్యా! అస్సలు ఆదాయం లేనటువంటి వాడు. రోజు గడిస్తే చాలనుకునేవాడు. రూ. 40 ఉన్నా పర్వాలేదు. అలాంటి ధ్యానం ఉంటే చూడు. ఏదో వర్షంలో నానిపోయినవో ఏదో ఉంటుంటాయి రకరకాల అలాంటిది ఇచ్చినా నాకు పర్వాలేదు అంటుంటాడు. అది అన్నం అనే మాట అర్థం ఏంటంటే భోగం అనేటటువంటి భావాన్ని స్ఫురింపజేస్తుందిటండి. ఈ అన్నం 3 రకాల అన్నాలున్నాయట అన్నంలో. అది ఆధ్యాత్మికమైనటువంటి అన్నం ఏమిటంటే, ఒకటి అన్నం ఇప్పుడు కూడా శరీరానికి. మనకి 3 రకాల శరీరాలున్నాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ స్థూల శరీరానికి మనం తినేటటువంటి ఈ అన్నం గాని, పచ్చడి గాని, కూరలు గాని వీటన్నిటి కూడా ఆయన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః మనకి భగవద్గీతలో ఈ భగవద్గీతలోని 15 అధ్యాయంలో మనం చెప్పుకుంటూ ఉంటామండి. ఇంకో చోట ఎక్కడో వచ్చింది. అక్కడ నేను ఏ రూపంలో ఉంటాడైనా నేను వైశ్వానరుడి రూపంలో ఉంటాను. ఉండి పచామి అన్నం చతుర్విధం 4 రకాలైనటువంటి అన్నాన్ని నేను కూడా వంట చేస్తూ ఉంటాను. అంటే ఉడికిస్తూ ఉంటాను. పచనం చేస్తూ ఉంటాను. అంటే దాన్ని మొత్తం డిష్ ఫార్మ్‌లో చక్కగా తయారు చేస్తూ ఉంటాను. తయారు చేసిన ఎవరయ్యా అది స్వీకరిస్తుంది ఎవరు? ఆ అగ్ని జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి మళ్ళీ వైశ్వానరుడే. వంట చేసి మనం లోపల స్టోర్ రూమ్‌లోంచి పట్టుకెళ్ళి లోపల మన కిచెన్‌లో పెట్టేయడం వరకే మన బాధ్యత అంతే. వాటిని వంట చేయడం, చేసిన తర్వాత వాటిలో శక్తిని తయారు చేయించడం, ఆ రిలీజ్ అయిన శక్తిని మళ్ళీ శరీరంలో ఎక్కడెక్కడికి వెళ్ళాలో చూడడం. ఈ బాధ్యత మనకి చేత కాదు ఎక్కడికి పంపించాలో. మనకి శరీరంలో ఉన్నటువంటి ఆ అంతర్భాగాల నిర్మాణం మనకి ఏం తెలుసునండి అసలు? ఏమీ తెలీదు మనకి. ఎన్ని నాడులున్నాయి, ఎంత రక్తం ఏ సెల్ దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఆ రూట్ మ్యాప్ ఏమన్నా మన దగ్గర తెలుసుందా? ఏమీ తెలీదు. తినేయడం వరకే మనం పెట్టుకున్నాం అంతే. మన ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉంటాం. ఆ భాగం కూడా మళ్ళీ అన్నదాత ఆయనే. ఆ తిన్నటువంటి అన్నాన్ని జీర్ణం చేసుకొని మళ్ళీ దాన్ని శక్తి రూపంలో మార్చేవాడు కూడా ఆయనేనండి. ఏ స్థాయిలో? స్థూల శరీర స్థాయిలో మనం తినేటటువంటిదండి. దానికి ఆయన పేరు అప్పుడేమంటారంటే మన వైశ్వానర అనంగానే ఆయనకి ఇంకో పర్యాయపదం అంటే విశ్వపురుషుడు. వైశ్వానర అనే మాటకే ఇంకో పేరేంటంటే విశ్వపురుషుడు. మామూలుగా మనం అహం వైశ్వానరో భూత్వా అని మనం భగవద్గీత చదువుకుంటూ ఉంటామండి. మరైతే అంతా మనం తిన్నది ఫిజికల్ కంటెంట్ మాత్రమే. అది సూక్ష్మంగా వెళ్ళదు అని అనుకుంటే పెద్ద పొరపాటండి. మనం శుభ్రంగా పుష్టిగా భోజనం చేసిన తర్వాత అప్పుడు కంటి నిండా నిద్ర పడుతుంది మనకి. అప్పుడు చక్కటి మనకి కలలు వస్తూ ఉంటాయి. ఈ కలలు రావడానికి కారణం ఏమిటి? మన మనస్సు. మనం ఎప్పుడైతే ఉపవాసాలు బాగా చేసేసామో శరీరం వాడిపోవడమే కాదు, మనస్సు కూడా అది ఇంకా ఏం చేయాలో తోచని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. మనం భోజనం ఎప్పుడైతే పుష్టిగా చేసామో మైండ్ కూడా యాక్టివ్‌గా ఉంటుందండి. దాని సహజ లక్షణం. అంటే ఏంటంటే మనం తిన్నటువంటి ఆహారంలోనే కోటోవంతులో, కోటోవంతులో, కోటోవంతు శక్తిని మనస్సు తీసుకుంటుందండి. ఆ చాలు దానికి. అంతకంటే ఎక్కువ అక్కర్లేదు దానికి. అది సూక్ష్మ శరీరంలో మనం అంటే మనం స్థూల శరీరంలో తినడం కోసం ఏమేం పదార్థాలు కూరలు మనకి పొట్లకాయ కూర కావచ్చు, ఆవకాయ కావచ్చు, లేదా మజ్జిగ కావచ్చు, పులుసు కావచ్చు, ఏవైనా సరే. సపోజ్ అన్నీ కలిపి 100 గ్రామ్స్, 300 గ్రామ్స్ అనుకోండి. అనుకుందాం. అది అందులో స్థూల భాగం మళ్ళీ బయటికి పోతూనే ఉంటుంది. మల రూపంలో పోతూనే ఉంటుంది. మూత్ర రూపంలో పోతూనే ఉంటుంది. కానిట మిగతా రక్త రూపంలోకి వస్తుంది. మిగతా సప్తధాతువులోకి కన్వర్ట్ అవుతుంది. ఇవన్నీ అవుతూ ఉండగానే అందులో కోటోవంతులో, 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 కోటోవంతులు అంటే 10⁻28 ఆ స్థాయిలో అది శక్తి. అది కాస్త మనస్సు దగ్గరికి వెడుతుందటండి.
అప్పుడు మనసు యాక్టివేట్ అవుతుంది. మీరు మొట్టమొదట స్థూల శరీరంలో పదార్థం వేయడం మానేస్తే ఆ 10⁻28 కూడా వెళ్ళదు. అంటే మనసు అక్కడ నీరసపడిపోతుంది. ఆ స్థాయిలో దానికి మనస్సుకి అందుతోందా? అందటం లేదా? మనస్సు అంటే అంతఃకరణ అనుకోండి. అంతఃకరణ, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు ఉంటాయి. ఆ 4 యాక్టివ్‌గా ఉన్నప్పుడే మన ఈ శరీరం ఫిజికల్ బాడీ నడుస్తూ ఉంటుంది. అక్కడ దానికి పేరేంటి అంటే ఆ సూక్ష్మ శరీరంలో ఆ వెళ్ళేటటువంటి ఆ శక్తి రూపంలో వెళుతుంది. అన్నం అంటే అన్నం మెతుకులు అవేం వెళ్ళదు. కూరలో ఉండేటటువంటి చిన్న గింజలు ఏం వెళ్ళదు. దాంట్లో శక్తి భాగం వెళుతుంది. అయితే దానికో పేరు పెట్టారు. దాని పేరేంటంటే ప్రవిక్తము. ప్రవిక్త రూపంలో అది సూక్ష్మ శరీర స్థాయిలోకి వెళుతుందటండి. బావయ్య కొంచెం జూమ్ చేయవా? ఏ ఆ! థాంక్ యూ. అంటే మైండ్ స్థాయిలో జరిగేటటువంటి అక్కడ ఆహారం. దాన్నేమంటారంటే ఇది ప్రవిక్తము ఆ అన్నం. అక్కడ ఆ మైండ్ అనేది ఒకటుంది. వచ్చిన ఎనర్జీ కాస్త ప్రవిక్త రూపంలో వచ్చింది. ఈ రెండిటిని ఈ ప్రవిక్తాన్ని బట్టి మనసుకి అందించేవాడెవడు? ఎవడో ఉండాలిగా ఇన్‌చార్జి. ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ ఇవ్వకూడదు. ఎంత కావాలో అంతే ఇవ్వాలి. ఎక్సెస్ జనరేట్ అయిపోయినా ఆపేయాలి. తక్కువైతే దాన్ని ఎక్కడి నుంచి కొంచెం దాన్ని మెల్లమెల్లగా స్టాగరింగ్‌గా చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉండేటటువంటి అతన్ని తైజస పురుషుడు అంటారండి. తేజస్సు. ఇందాక చెప్పాను కదా! తేజస్సు. అంత సూక్ష్మ శరీరంలో అంటే మన యాటమ్ సైజులో, ఎలక్ట్రాన్ సైజులో ఉండేటటువంటి ఒక తేజో పురుషుడతను. అతను ఏం చేస్తాడంటే ఈ అన్నంలోంచి అన్నోవంతు శక్తిని పట్టుకొచ్చేవాడు. అంటే అక్కడ ఆ స్టోర్స్ మైండ్‌కి కావాల్సిన చిన్న స్టోర్స్ ఉందనుకుంటే, ఆ స్టోర్స్ మేనేజర్ ఇతనండి తేజస్సు పురుషుడండి. దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? పై స్థాయిలోంచి తెచ్చుకోవాలి. ఎంత కావాలి? అంత సూక్ష్మాతి సూక్ష్మ భాగమే కావాలి. అంతే రావాలి. అది వచ్చేదాకా దానికోసం ప్లాన్ చేసుకునేవాడు. ఆ వస్తుందో లేదో వచ్చిందా రాదా చూసుకునేవాడు. రాకపోతే ఫాలో అప్ చేసేవాడు. అక్కడ మళ్ళీ అంతా తెలివితేటలతోటి పనిచేయాలి. తెలివి తక్కువ మొద్దులో ఏం కాదక్కడ. అలాంటి ఆ దివ్య పురుషుడిని ఏమంటారంటే తైజస పురుషుడు. తేజస్సుకు సంబంధించిన పురుషుడు. అతనే తనకి ఎంత కావాలో అంత అక్కడికి వచ్చిన తర్వాత మైండ్ దగ్గరికి వచ్చిన తర్వాత అంత భాగాన్ని మైండ్‌కి అప్లై చేసి, ఆ మైండ్ గ్రహించి అది డైజెస్ట్ చేసుకోవాలి. అది డైజెస్ట్ చేసుకోవాలి. అక్కడ మళ్ళీ సహాయం చేసేటటువంటి ఈ తేజో పురుషుడేటండి. అతనే దాన్ని ఆ ఎనర్జీకి మైండ్‌కి కావాల్సిన ఎనర్జీలోకి కన్వర్ట్ చేసి అందించాలి. అతన్ని అప్పుడు ఏమంటారంటే ప్రవివిక్త భుక్. అంటే ప్రవిక్తము రూపంలో అన్నం వస్తే, ఆ ప్రవివిక్త రూపంలో ఉన్నదాన్ని భుక్ అంటే భోక్త అతనే. ఎవరతను? తేజో పురుషుడండి. అది రెండో రకం అన్నం అండి. ఎంత సూక్ష్మాతి సూక్ష్మ స్థాయో చూడండి. ఇది కూడా దాటామండి. ఇంకో శరీరం ఉంది మనకి. కారణ శరీరం. ఇదేమో నిద్ర వచ్చినప్పుడు కలల రూపంలో ఉన్నంత సేపు యాక్టివ్‌గా ఉండేదండి ఇది. కానీ మనకి నిద్ర పట్టిన తర్వాత కలలు చాలా సేపు వచ్చినా, కాసేపు గాఢ నిద్ర పడుతుందండి. అది రోజు మొత్తం 7 గంటల సేపు, 6 గంటల సేపు, 7 గంటల సేపు పడుకుంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉండొచ్చు. సుషుప్తి. కొంచెం ఎక్కువ సేపునా ఉండొచ్చు అదృష్టవంతులు. ఆ సమయంలో ఏమైందయ్యా? మైండ్ కూడా పడుకుంది. అప్పుడు కూడా ఇంకా ఒకళ్ళెవరో మెలుకువగా ఉన్నారు. ఆ భాగంలో వాళ్ళకి మళ్ళీ ఆహారం కావాలి. ఆ ఆహారం ఏంటంటే ఈ వచ్చినటువంటి దాంట్లోంచి ఆనందము అనే ఆ శక్తిలో చాలా 10⁻50 -100 అంత స్థాయిలో దాన్ని తీసుకుంటే అది ఏ రూపంలో ఉంటుందంటే అన్నం ఆనందం రూపంలో ఉంటుందంటండి అక్కడ. ఆ ఆనంద రూపంలో ఉండేటటువంటి ఆ అన్నం కారణ శరీరం. కారణ శరీరం అంటే చెప్పుకున్నాం మొన్నే చెప్పుకున్నాం మనం. ఏ స్థాయి మొట్టమొదటిది మనకి సృష్టిలో 3 చెప్పుకున్నామండి. నారాయణః పరో వ్యక్తాత్ అవ్యక్తం అని చెప్పుకున్నామండి మనం. అవ్యక్తానికి 5, 6 పేర్లు కూడా లిస్ట్ రాసుకున్నాం మనం. ఆ అవ్యక్తము దానికి అంటే అమ్మవారు అనుకోండి, త్రిగుణాలు అనుకోండి. ఆ త్రిగుణాల స్థాయిలోకి వెళ్ళి ఈ శక్తి వెళ్ళాలటండి అక్కడికి. త్రిగుణాల స్థాయిలోకి. అది ఏ రూపంలో వెళ్తుందంటే ఆనంద స్థాయిలో వెళ్తుందండి. ఆనందం కూడా ఆ క్షణంలో అది మెటీరియలే. అంటే మెటీరియల్ అంటే ఎనర్జీ కూడా. ఎంత తక్కువ అంటే ఇది ఇందాకటి దానికంటే ఇది కోటాను కోట్ల రెట్లు ఇంకా చిన్నది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. అది దానికి అందిందా లేదా? కారణ శరీర భాగానికి అందిందా? అందలేదా? అని వెరిఫై చేసేవాడు ఇంకోడెవడో ఉండాలక్కడ. వాడెంత సూక్ష్మ స్థాయిలో వాడికి చూడాలో చూడండి. అంటే మైక్రోస్కోప్ అయ్యుండాలి. అక్కడ ఉండి ఇదంతని వెరిఫై చేసేటటువంటి ఇంకో వ్యక్తి ఉంటాడటండి. ఇంకో దేవతా పురుషుడు. అతని పేరు ప్రాజ్ఞ పురుషుడండి. అతనేంటంటే ఎంతొచ్చింది? ఆనందం వచ్చింది.
ఎంత ఆనందం వచ్చింది, కావాల్సినంత వచ్చిందా, రాలేదా? అప్పుడే మనం రిలాక్స్ అయ్యామని ఫీల్ అవుతామండి. రిలాక్స్ అవ్వడం అంటే మనం తిన్నటువంటి అన్నం, అందులోంచి సూక్ష్మాతి సూక్ష్మ భాగం ప్రయుక్త భాగం పోగా, అలాగే అంతకన్నా ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భాగం ఆనంద రూపంలో వచ్చిందా, రాలేదా అని చూసేటువంటి ప్రాజ్ఞపురుషుడు ఎంత కావాలో అంత ఆనందాన్ని బాడీలో అంతటా ఇచ్చిందా, అప్పుడు మనం రిలాక్స్ అయ్యామని ఫీల్ అవుతామండి. మొన్నటి పొద్దుగే అమ్మయ్య! హాయిగా నిద్ర పట్టిందయ్యా! ఏ డిస్టర్బెన్స్ లేదయ్యా! మళ్ళీ ఇంకో 10 గంటలు పని చేయగలనప్పుడు. ఎక్కడి నుంచి వచ్చింది నీకా ఎనర్జీ? ఇక్కడి నుంచి వచ్చిందండి. ఆ ఆనందాన్ని అనుభవించేవాడెవరు? ఆనందాన్ని తెచ్చిపెట్టేవాడు, ఆ కారణ శరీరాన్ని అందించేవాడు, ఎక్సెస్ ఉంటే తీసేసేవాడు. ఈ ప్రాసెస్ అంతని చూసేటటువంటి వాడు ప్రాజ్ఞపురుషుడు. చివరిగా అతను దీని మేనేజర్ ఎవరంటే ఆ ప్రాజ్ఞపురుషుడండి. ఆ మేనేజరే దానికి ఇన్‌చార్జ్. అంతే అతన్ని ఏమంటారంటే ఆనంద భుక్. ఆనందాన్ని భోజనం చేసేటటువంటి వాడు. ఇలాగ మనం వాజశ్చమే అని ఒక్క మాట దగ్గర నాకు అన్నాన్ని ప్రసాదించవయ్యా అంటే, నాకు స్థూల శరీరాన్ని చూడవయ్యా, దానికి కావాల్సిన ఆహారాన్ని చూడవయ్యా, ఆ వైశ్వానుడికి నాకు ఏ ప్రాబ్లమ్ లేకుండా ఆయనతో చేయించవయ్యా, అంతో కొంత కోసం తైజస్ పురుషుడి చేత కూడా చేయించవయ్యా, ప్రాజ్ఞ పురుషుడు కూడా చేయించి అప్పుడు ఇంత ఉన్నా సరే సపోజ్ మనకి ప్రాజ్ఞ పురుషుడు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, అతనికి డిస్టర్బెన్స్ ఏదో వచ్చింది. మనకి వేదం అక్కడక్కడ వాక్యాలను వెతుక్కుని చూస్తే అన్నిటి సమన్వయం కుదురుతుందండి. ఉపనిషత్తుల్లో, తైత్రీయ ఉపనిషత్తులో మనకి ఆఖరిని మొట్టమొదటి శిక్షావళిలో చివరికొచ్చేవాడికి మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్పినప్పుడు కుశలాన్న ప్రమదితవ్యం అక్కడో మాట ఉందండి. ఒరేయ్ అబ్బాయి అంటే గురువుగారు శిష్యుడు గురువుగారి దగ్గర పాఠం 15 ఏళ్ళు, 16 ఏళ్ళు గురుకులంలో ఉండి అధ్యయనం చేశాడండి. అధ్యయనం చేసి ఇంకా గురువుగారు తనకొచ్చిన విద్యంతని నేర్పేశాడు. ఇప్పుడు బానే చదువుకున్నాడు. ఆయన సంతృష్టి పడ్డాడు. పరీక్షలు కట్టించాడు. అన్ని వేద పరీక్షలు అన్నిట్లోని పాస్ అయ్యాడు. ఉత్తీర్ణుడయ్యాడు. చక్కటి ర్యాంక్‌లో వచ్చాడు. ఇంకా అతను కుర్రాడికి ఇంక గృహస్థాశ్రమంలో వెళ్ళేటటువంటి వయస్సు వచ్చింది. యోగ్యత కూడా వచ్చింది. చదువు అయిపోయింది. అప్పుడు ఇంటికి పంపించేప్పుడండి ఆయన ఉపదేశం చేస్తాడు. "ఒరేయ్ అబ్బాయి! అమ్మని, నాన్నని జాగ్రత్తగా చూసుకోరా" అని చెప్తూ, చెప్పిన చదువుని మర్చిపోకు సుమా అని కొన్ని జాగ్రత్తలు చెప్తాడండి. అప్పగింతలనమాట కుర్రాడిని పంపించేసేప్పుడు. అందులో ఒక మాటండి, కుశలాన్న ప్రమదితవ్యం. కుశలము అంటే ఆరోగ్యము అని అర్థం అండి. నీ ఆరోగ్యం విషయంలో ఏమార్పాట్లు వద్దు సుమా. ఏ ఆరోగ్యం చెప్పాడండి అక్కడ? ఏదో ఫిజికల్‌గా పుష్టిగా ఉండడమే కాదు. భౌతికమైనటువంటి శరీరం, స్థూల శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యం జాగ్రత్త. మీరు పాఠాలన్నీ ముందర అయిపోయాయి. సూక్ష్మ శరీరానికి జాగ్రత్త. ఆ కారణ శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు. వాటికి కావాల్సిన ఆహారాన్ని ఏర్పాటు అయ్యేట్లా జాగ్రత్తగా చూసుకో. అందులో ఏమరపాటు పడకు. ఇవన్నీ చేస్తూనే మనకేమవుతుందంటే అప్పుడప్పుడు కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారండి. అనేక మంది పేషెంట్లు మనకు తెలుసు కోమాలో ఉన్నారని చెప్తూ ఉంటాం. లేతే మెంటల్ కేసెస్. వాడు ఫిజికల్‌గా అంతా బానే ఉన్నాడు. కానీ మైండ్ ఎక్కడ లేదు వాడికి. ఏదో ఆలోచిస్తున్నాడు వాడు. హెల్యూసినేషన్ అని ఒకటుందండి ఇంగ్లీష్‌లో పదం. ఒకటి చూసి ఇంకోటి భావించుకుంటూ ఉంటాడు. మన న్యూరాలజీలో ఇలాంటి వాటికి మెడిసిన్స్ అన్నీ ఉన్నాయండి. ఆ స్థాయిలో ఆయనంటే ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఈ సెకండ్ లెవెల్‌లోనో, థర్డ్ లెవెల్‌లోనో బాడీలో ప్రాసెస్‌లో డిఫరెన్స్ వచ్చేసిందండి. ఉండవలసినటువంటి కండిషన్ లేదు. ఫిజికల్‌గా నువ్వు వేస్తున్నావు మెటీరియల్. సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తున్నారు. మందు ఎక్కిస్తున్నారు. కానీ అక్కడ ట్రీట్మెంట్ అవ్వటం లేదండి. దానికోసమని వేదంలో భాష్యం ఇక్కడ కుశలాన్న ప్రమదాన్ని దాని భాష్యం రాస్తారండి. ఎలాగా? ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రాబ్లమ్స్ వస్తే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు. న్యూరాలజీ అయితే న్యూరాలజీ దగ్గరికి వెళ్ళు. ఆర్థోపెడిక్స్ అనుకుంటావు. కాదండి. సైకియాట్రిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాల్సొస్తుందండి. అంచేతనే అక్కడేం చెప్తే మణి మంత్ర ఔషధయః అని అక్కడ వర్ణిస్తారండి. ఆరోగ్యానికి మణి మంత్ర ఔషధయః. ఈ ఔషధం అంటే ఈ 3 ఏమిటి ఎక్కడెలా వాడతారయ్యా? అంటేటండి ట్రీట్మెంటు హయ్యర్ లెవెల్‌లో స్థూల శరీరం లెవెల్‌లో ఫిజికల్ బాడీ లెవెల్‌లో ప్రాబ్లమ్ వస్తే ఔషధాలు వాడుకో. డాక్టర్‌ని మనం కన్సల్ట్ చేసి నిమ్స్ హాస్పిటల్‌లో, ఉస్మానియా హాస్పిటల్‌లో వాడిచ్చే ట్రీట్మెంట్ అంతా కూడా అది స్థూల శరీరం లెవెల్‌లో చేసేటటువంటి ట్రీట్మెంట్ అండి. అది ఓషధి. ఔషధం అంటాం కదా! ఔషధం అనే పదం ఓషధంలో నుంచి వచ్చిందండి. మనకు 3 పదాలు వాడారు భాష్యంలో. మణి, మంత్ర, ఔషధి అని. ఔషధం పర్పస్ అయిపోయింది. అది స్థూల శరీరానికే. మనం వీళ్ళిచ్చే ట్రీట్మెంట్ ఫిజికల్‌గా నిమ్స్‌లో ఇచ్చే ట్రీట్మెంట్ మైండ్‌కి అయితే చేయలేరండి వీళ్ళు. దానికి కావాల్సిన సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అది నిమ్స్‌లో ఆ డిపార్ట్మెంట్ ఉండదు. దానికి మన వాళ్ళేం చెప్పారు? అలాంటి చోట మణి అంటే మనకి అప్పుడప్పుడు చూడండి, నువ్వు ఈ ఏడాది కెంపు పెట్టుకో, లేదా పచ్చలు పెట్టుకో,
లేదా ఇంద్రనీలమాణిక్యం పెట్టుకో. అది ఏంటంటే ఆ సరి అయినటువంటి ఆ రత్నాన్ని వాడితే దాని మీద ప్రతిఫలించినటువంటి కిరణాలు శరీరం లోపలికి వెళ్ళి ఏ స్థాయిలో ఎంత 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 లెవెల్‌లోకి వెళ్ళాలండి? 10⁻28 అంత చిన్న స్థాయిలోకి వెళ్ళాలి. ఈ చిన్న బాడీ ఫిజికల్ బాడీ అది మీకు ఎంత గ్రాముల్లో ఉంటుందది. అది వెళ్ళదది. వెళ్ళలేదు. ఓ పెద్ద లావుపాటి వాడిని సూది బెజ్జంలోంచి దూరమన్నాం అనుకోండి ఎలా సాధ్యమవుతది? సూది బెజ్జంలోంచి వెళ్ళే స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరున్నారు? ఇక సూక్ష్మ శరీరం వాళ్ళు, కారణ శరీరం అక్కడ ఉన్నటువంటి ఆ ఎనర్జీ భాగం అది వెళ్ళగలదండి. అందులో ఈ సూక్ష్మ శరీర భాగానికి వెళ్ళవలసినటువంటి ట్రీట్మెంట్‌కి మణుల ద్వారా చేయించుకోవచ్చు. అది మనవాడు చెప్పినటువంటిదండి. కారణ శరీరంలో ప్రాబ్లమ్ వచ్చిందయ్యా వాడికి. వాడి ప్రాబ్లమ్ ఎంతమంది డాక్టర్స్ దగ్గరికెళ్ళినా సరే వాడి ట్రీట్మెంట్ వాడికి క్యూర్ అవ్వటం లేదు వాడికి. ఫస్ట్ లెవెల్ చూసారు. హైదరాబాద్‌లో డాక్టర్స్ అందరూ చూసారు. మా వల్ల కాదని చెప్పేస్తున్నారు. సిన్సియర్‌గా ట్రై చేశారు పాపం వాళ్ళు. మా వల్ల కావట్లేదండి ఇంక పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పేస్తారు వాళ్ళు. ఇంక తర్వాత ఇంకా రకరకాల ఇలాంటి మిగతా వైద్యాలు కూడా పెడతారు వాళ్ళు. సిద్ధ పెడతారు, యునానీకి పెడతారు, హోమియోపతికి పెడతారు. హోమియోపతి ఈ సెకండ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ లెవెల్ కాదు. సెకండ్ లెవెల్ నుంచి కూడా అందుకోగలదు. ఫస్ట్ లెవెల్‌కి చేస్తే సెకండ్ లెవెల్‌కి వెళ్తాం హోమియోపతి. అది కూడా అయినా ట్రీట్మెంట్ అవ్వదు. ఇంకా పేషెంట్ అలాగే బాధపడుతున్నాడు. అక్కడ మనల్ని ఈ మంత్రం జపం చేయించండి. మంత్రం ఫిజికల్ ఎంటిటీ కాదది. కానీ దాని యొక్క ప్రభావం వల్ల అది కారణ శరీరం స్థాయి దాకా వెడుతుందటండి. అంటే ఆ మంత్రం ఎవరికి ఈ ప్రాజ్ఞ పురుషుడు వినేటటువంటి మంత్రం అయ్యుండాలది. అది. ఆ ప్రాజ్ఞ పురుషుడు వేద పురుషుడతను. అసలు మొత్తం సమస్త సర్వజ్ఞుడతను. పరమేశ్వరుని అంశలో ఉన్నటువంటి వాడతను. అతనికి ఇవ్వవలసినటువంటి వీడేదో లోపం చేసాడు, వీడేదో పాపం చేసాడు. ఆ పాపం యొక్క ఫలము ఆ థర్డ్ లెవెల్‌లో శరీరం దెబ్బ కొడుతుంటండి. ఆ పాపాన్ని పోగొట్టేటటువంటి మంత్రం ఏదైతే ఉందో, ఆ మంత్రాన్ని గనక పారాయణ చేయడమో, జపం చేయడం జరిగితే అప్పుడు ఈ ప్రాజ్ఞపురుషుడు నాకు కావాల్సినటువంటి వాటా వచ్చేసింది నాకు. మంత్రఫలం వచ్చేసింది అని చెప్పి ఆయన అక్కడ అకౌంట్ సెటిల్ చేస్తే అప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. అంటే మనకి మూడో లెవెల్ అన్నం ఏదైతే ఉందో ఆ ప్రాజ్ఞ పురుషుడు చేసేటటువంటిది. లేతే కొంచెం ప్రాబ్లమ్ కొంచెం మైనర్ అనుకోండి. అది తైజస్ పురుషుడు ఈ స్థాయి దాకా ఉండేటి మొత్తం ఇన్ని రకాల విషయాలను కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకొని నాకు అన్నాన్ని ప్రసాదించవయ్యా. అదేంటండి అన్నం అనే మాటకి వెనకాల వాయువు అనే మాటకి అర్థం. ఇంకా ఇవాళ రెండో పదంలో ఇంకా మనం వెళ్ళలేదు. మొదటి పదం దగ్గరే ఉన్నాం ఇంకా. దానికే ఓ శ్లోకం ఉందండి. స్థూలం తర్పయతే విశ్వః తైజసః ప్రవివిక్తభుక్ ఆనందభుక్ తథా ప్రాజ్ఞః త్రిధా భోగం నిబోధత. భోగం అనేటటువంటిది అంటే మనం అనుభవించేటటువంటిది. అనుభవించేటంటే అన్నం తినడం ద్వారా. అంచేత అది నిబోధత తెలుసుకోండి. ఏమిటి తెలుసుకోవాలి? ఈ స్థూల శరీరంలో వెళ్ళే దాన్ని ఎవరంటే తర్పయతే తృప్తి పొందిస్తాడు. అంటే ఎంత కావాలో అంతే అందించడం. ఎక్సెస్ ఇచ్చినా సరే దాన్ని ఎక్సెస్ బయటికి నెట్టేయాలి. అలా ఇవన్నీ చూసేటటువంటి వాడు ఆ దేవుడి పేరు విశ్వుడు. అంటే వైశ్వానరుడు అన్నాం. లేదా ఇందాక రాసినట్టు విశ్వపురుషుడు అన్నాం. సెకండ్ లెవెల్‌లో వెళ్ళేవాడికి తైజసః అతనేం చేస్తాడయ్యా ప్రవివిక్తమును అంటే సూక్ష్మ స్థాయిలో వెళ్ళేటటువంటి ఆ అన్న రసం అనుకోండి. అంతకంటే ఇంకా సూక్ష్మ అంశాన్ని ఆయన స్వీకరించేవాడు ఆయన తైజసుడు. అంతకంటే ఇంకా సూక్ష్మమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటిది ఆనందం. దాన్ని గ్రహించేటటువంటి ప్రాజ్ఞ. ఇలా 3 రకాల అన్నాలుంటాయా? ఇవి తెలుసుకోండి. అందుచేత ఓ అగ్నా విష్ణువులారా, అగ్నా విష్ణు అక్కడ ప్రారంభమండి మళ్ళీ. అక్కడికొస్తామండి. హే అగ్నా విష్ణు ఓ అగ్నిదేవ, ఓ విష్ణుదేవ సజోషస ఇమా వర్ధంతు వాంగిరః. ఈ నా స్తోత్ర వాక్యాలని మీరు కాస్త వృద్ధి పొందేట్లా చూడండి. అంటే నా భావాన్ని నాకు తెలుసుని నేను పలికినా, తెలియక పలికినా దాని భావాన్ని మీకు తెలుసును గనక ఆ రకంగా అనుగ్రహించండయ్యా అని చెప్పడంటండి. ఒక్క మాటకి మనకి వాజిష్ఠ్యమి అనే మాటకి అర్థం అండి. అయ్యా ఇది అయిన తర్వాత నెక్స్ట్ అండి వాజశ్చమే ప్రసవశ్చమే. ఈ ప్రసవశ్చమే అనేటటువంటి మాటకొచ్చేవాడికి మనం ప్రసవము. ప్రసవం అంటే డెలివరీ అని మామూలుగా తీసుకుంటూ ఉంటామండి. శిశువు పుట్టడాన్ని మనం ప్రసవం చెప్తూ ఉంటాం. ఇక్కడేంటంటే ప్రసవం అనే మాటకి మామూలుగా సాయన భాషలో నేను అన్నం భుజించాలని అనుమతినివ్వండి. వడ్డించేశారు విస్తల్లో. కానీ ఎవరో చెప్పాలి. అయ్యా కూర్చోండని. ప్రారంభించండి అని అంటే అప్పుడు తింటే బావుంటది. అదే బీస్టిలీగా ఉంటుంది. అసహ్యంగా ఉంటుందది. ఇండిసిప్లిన్‌గా ఉంటుంది. అలాగా అది అనుమతినివ్వమనే ఒక అర్థం. దీనికి ఎందుకంటే ప్రసూయతే ఇది ప్రసవః.
ప్రసూయతే అనే ప్రసూయతే అంటే ప్రసవిస్తుంది గనక దాని పేరు ప్రసవము. అయితే దీనికి అర్థం ఏమిటంటేటండి, ప్రసవం అనే మాటకి వేరే నానార్థాల్లో జన్మ అని అర్థం ఒకటుందండి. సంతానము అని రెండో అర్థం అండి. ఒక పువ్వు, పుష్పము అని అర్థం కూడా ఉందండి ప్రసవం అనే మాటకి. మొన్న మనం చెప్పింది ఒక అర్థం మాత్రమే. జన్మ అనే అర్థంలోనే మనం చెప్పుకున్నామండి. ప్రసవం అంటే నాకు ప్రసవాన్ని ఇయ్యంటే అనుమతిని మామూలుగా అలా చెప్పుకుంటున్నామండి. అంటే తినడానికి అనుమతి అంటే లోపల వేసేయడానికి. అది ఇంకో లోకం. ఆ లోకంలో వెళ్ళిపోయేట్లా అనుమతి ఇవ్వండి. అంటే కంఠం దిగిందంటే కాదు. ఆ లోపల ఏదో ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టే. అక్కడ దానికి జన్మ ఇచ్చినట్టే అక్కడి నుంచి రెండో జన్మకి. రెండో భాగానికి. ఇది కాదుటండి. ఇంకో అర్థం ఏంటంటే జన్మని కోరుకుంటున్నాడంటే ఈ అర్థం తీసుకోండి. నాకు ప్రసవమును ఇయ్యంటే నాకు మంచి ఉత్తమమైనటువంటి జన్మనివ్వవయ్యా అనుభవ. ఎలాంటి జన్మ కావాలంటే తెలుసునండి. నాకు ప్రహ్లాదుడు లాంటి జన్మ కావాలి. ప్రహ్లాదుడే ధ్రువుడు కూడా కాదు. ప్రహ్లాదుడే. తండ్రి అంత హింసించినా గాని తండ్రి మీద కోప్పడ్డు. ఏడవడు. పోనీ తను బాధపడ్డాడు పోనీ తను బాధపడుతూ తండ్రిని అనకుండా ఉన్నాడా? తనకేం బాధే పడలేదు ఎక్కడనసల. ఆయన ఇస్తున్నాడు విషం తాగాలని తాగేస్తున్నాడు. మంచినీళ్ళు తాగినట్టు తాగేస్తున్నాడు. ఏనుగులు చేత తొక్కేసాను ఏనుగులు పంపిస్తున్నాడు. సింహాన్ని మొదలుపెట్టాడు. మహా కాలకోట కాలకోట సర్పాలు మొదలుపెట్టాడు. ఇతను నదులు బెదురు లేకుండా కూర్చున్నాడక్కడ. ఏం ధైర్యం అండి అసలు అతనికి. అసలు వీటి మీద స్పృహ ఉందా అతనికసల? అంటే ప్రపంచంలో దేన్ని ఆశ్రయిస్తే సంపూర్ణమైనటువంటి సంతోషంగా ఉన్నాడతను. దుఃఖించలేదు, ఏడవలేదు. చివరి శరీరం గాయం కూడా పడలేదు. అంత ఆనందంగా ఉండేటటువంటి అలాంటి జన్మ నాకు ప్రసాదించవయ్యా. అదయ్యా ప్రసవం అంటాను. నాకు జన్మ అంటూ వస్తే ఓ మహానుభావ అలాంటి జన్మనియ్యి అని కోరుకోవడంటే జన్మ అనే మాటకి అర్థం తీసుకుంటాను. లేదు రెండో అర్థం సంతానం తీసుకున్నాననుకోండి. సంతానం అంటే నాకెలాంటి సంతానం ఉండాలంటే ఒక మార్కండేయుడు లాంటి సంతానం. మార్కండేయుడు లాంటి కుర్రాడు పుట్టాలయ్యా. వాడికి ఎలాంటి వాడైనా సరే ఒక పరిమితమైనటువంటి కాలం ఉంటుందండి. జన్మ అయిపోతుంది వాడికి. 100 ఏళ్ళు కాకపోతే 1000 ఏళ్ళు బతకచ్చు. 1000 ఏళ్ళు కాకపోతే 1,00,000 ఏళ్ళు బతకచ్చు. కానీ టెర్మినల్ డే వచ్చి తీరుతుందండి వాడికి. కానీ ఎంత వాడికైనా తండ్రికి తన కొడుకు చిరంజీవిగా ఉండాలి. అది కోరుకుంటూ ఉంటాడు. వాడు సంపాదించలే ఏం పర్వాలేదు నేను సంపాదించింది అది తింటాడులే అనుకుంటాడు తప్ప వాడు ఇంకో రకంగా అవ్వాలి కోరుకోడు. ఏ తండ్రి కోరుకోడు. ఆయుష్ మీద ప్రధానంగా దృష్టి అది ఉన్నాక మిగతావి అది బాగా చదువుకోవాలి, మంచి కుటుంబం ఉండాలి. ఆయుష్‌గా క్వెషన్ మార్క్ వచ్చిందో ఆయుష్ ఇస్తున్న వాడు కాంప్రమైజ్ అవ్వరండి తల్లిదండ్రులు. బంధువులు వేరు. తల్లిదండ్రులు కూడా ఎవ్వరు కాంప్రమైజ్ ఏమైనా సరే తమ ప్రాణాలు అడ్డం వేసైనా చేద్దాం అనుకుంటారు. అలా సంతానం ఉంటే నాకు మార్కండేయుడిలా ఒక సంతానం ఇవ్వయ్యా. అదిటండి ప్రసవం అనే ప్రసవాన్ని ఇవ్వయ్యా అంటే నా జన్మ అలా అత్యున్నతంగా ఉండాలి. లేదు నాకు పుట్టబోయే నా ద్వారా జరగబోయేటువంటి ప్రసవం స్త్రీ గాని తన ద్వారా జరిగినటువంటి తన వల్ల పుట్టబోయే శిశువుకి వాడు మార్కండేయుడి ఆయుష్ ఉండాలి వాడికి అని భావటండి. ఇంకో అర్థం కూడా ఉంది. పువ్వు అని అర్థం. పువ్వేమిటి మళ్ళీ ఇందులో అంటే పుష్పం అనే మాట ఏ కాంటెక్స్ట్‌లో వాడతారంటే మన మంత్రపుష్పంలో రండి పెద్ద మంత్రపుష్పం చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అంటూ ఉంటామండి. చంద్రమా వా అపాం పుష్పం. అపాం అంటే నీటి యొక్క పుష్పం ఎవరయ్యా అంటే చంద్రుడండి. అంటే నీటిలోంచి పుట్టాడు అని. ఇంకోటేంటంటే పుష్పవాన్ ప్రజావా ఆ చంద్రుని యొక్క తత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు పుష్పవాన్, ప్రజావాన్, పశువాన్ అంటే ఆ సమస్త ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఫిజికల్‌గా చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు? మన మూన్ ల్యాండింగ్ ఎంత దూరం వచ్చింది? సరిగ్గా ల్యాండ్ అయిందా? ఇది కాదండి అసల. ప్రతి దానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. మన భూమి మీద ఉన్నటువంటి భూమి కూడా అధిష్టాన దేవత ఉంది. భూదేవత అంటాం మనం. భూదేవి అంటాం. దేవతా స్వరూపే మనని భరించగలుగుతుంది. ఇంత హింస చేస్తున్నా అరే బాంబులు పెట్టి పేల్చేస్తున్నాం. సముద్రాల్లో బాంబులు పెట్టి పేల్చేస్తున్నాం. టెస్టింగ్ అంటూను. అయినా భరిస్తుంది ఆవిడ. ఎప్పుడో తీర్చుకుంటుంది ఆవిడ. సాధ్యమైనంత వరకు ఓపిక పడుతోంది. అలా ఈ దేవతా స్వరూపంలో ఉండేటటువంటి ఆ చంద్రుడు ఎవరైతే ఉన్నాడో అతను నీటికి పుట్టినటువంటి వాడయ్యా. అయితే చంద్రుడి గొప్పదనం ఏమిటయ్యా? అంటే వెంటనే మనకి పురుష సూక్తంలో వాక్యం ఉంది. చంద్రమా మనసో జాతః. ఆ చంద్రుడు పరమేశ్వరుని యొక్క మనస్సులోంచి పుట్టాడయ్యా. ఆ తర్వాత నీళ్ళలోంచి వచ్చాడు. చంద్రుడు మనఃకారకుడు అతను. జ్యోతిష్ శాస్త్రం చూసినా సరేనండి.
మనస్సుకి కారకుడు ఎవరంటే చంద్రుడు. అతను గనక చంద్రుడు మామూలుగా ఫాస్ట్ మూవింగ్ గ్రహం. మన గ్రహాల లెక్కలో మన నవగ్రహాల్లో చంద్రుడు ఉన్నాడండి. ఇది శాటిలైటు, ఉపగ్రహం ఇవన్నీ కథ పక్కనెట్టండి. మన మన పురాణాల ప్రకారం, మన సిద్ధాంతం ప్రకారం చంద్రుడు గ్రహం. చాలా దగ్గరలో ఉన్నాడు. అతని యొక్క ప్రభావం మన మీద చాలా ఎక్కువుంటుంది. మిగతా దూరంగా ఉన్నటువంటి సూర్యుడి గంట గాని, లేదా మిగతా అన్ని గ్రహాలు, మిగతా పంచగ్రహాలు లెక్కేసుకున్న గురుడు గాని, శని గాని, బుధుడు మిగతా ఆహ్, కుజుడు గాని ఇలాంటి వాళ్ళు ఎవరు లెక్కెట్టిన దూరంగా ఉన్నారు వాళ్ళు. అత్యంత సమీపంలో ఉన్నటువంటి వాడు మన చంద్రుడు. అతని యొక్క ప్రభావం మన మీద గ్రావిటేషన్ ఫోర్స్ ఒకటే కాదండి. ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా మనకు అతని వల్లే వస్తుంటాయి. మెంటల్ కేసెస్ వాడు చూడండి. అమావాస్యకి, పున్నమికి కూడా వాళ్ళకి వికారాలు ఎక్కువ వస్తుంటాయి. ఏం చేత టైడల్ వేవ్స్ కూడా అప్పుడే ఎక్కువ వస్తుంటాయి. అది చంద్రుని యొక్క ప్రభావం అది. ఆ రకంగా అంటే పూర్ణిమ, అమావాస్య అతను చంద్రుడు జీవులకు మనోరూపంలో ఉంటాడు ప్రతి వాడికి కూడా. మనస్సుకి ఇన్‌చార్జ్ ఎవరంటే చంద్రుడండి. అతను ఈ పౌర్ణమికి, అమావాస్యకి రకరకాల ఎమోషన్స్ వస్తుంటాయి. అయి మెంటల్ కేసెస్ కాదు మనలాంటి వాళ్ళు కూడా. ఇప్పుడు ఇక్కడ కోరుతుంది ఏమిటంటే చంద్రుడి అంటే ఇది అతి చంచలమైనటువంటిది మనస్సు. మనం ధ్యానం చేద్దామని కూర్చుంటే ఏ దేవుడి ముందర కూర్చుంటామో ఆ దేవుడు తప్ప మిగతా అన్నీ జ్ఞాపకం వస్తాయండి అదే టైంలో. అదే టైంలో మనం ఎవరికి బాకీలున్నాం? మనకి ఎక్కడి నుంచి ఎరియర్స్ రావాలి? ఇవన్నీ ఆ గోలంతా ఎప్పుడు చెప్పండి? అది ఆపలేం మనం. ఎవరో మహానుభావులు కొంతమంది సాధన చేసినటువంటి వాళ్ళు తప్ప. ఇప్పుడు మనం శివుడిని ప్రార్థించాడే, అయ్యా ఈ పుష్పం ఏదైతే ఉందో, నీటిలోంచి పుట్టినటువంటి పుష్పం చంద్రుడిని ఏదైతే అన్నావో, ఏ చంద్రుడైతే మా మనస్సుకి అధిపతి అయి ఉన్నాడో, అది సంపూర్ణంగా చంచలమైనటువంటి స్వభావంతో ఉందయ్యా. అందుచేత అది నిశ్చలంగా ఉండేటటువంటి ఒక మానసిక స్థితిని నాకు ప్రసాదించవయ్యా నాకు అని అర్థంటండి అక్కడ. దేనికిది? దీని తర్వాత చేయబోయేటటువంటి యోగ సాధనకి. యోగ సాధన దేనికోసం? మోక్ష ప్రాప్తికి. అందుచేత నాకు మోక్షం రావాలి అంటే ప్రిమి ప్రిలిమినరీ ముందర ప్రీ రిక్విజిట్ ఏమిటంటే మైండ్ నిశ్చలంగా ఉండాలి. అది నా వల్ల కాదు. ప్రయత్నం చేస్తాను. ఎన్ని గంటలు సాధన చేసినా సరే పారిపోతూ ఉంటుంది. ఒక సెకన్ ఇక్కడ ఉందో లేదో గంట సేపు బయట తిరిగొస్తుంది. తర్వాత జ్ఞాపకం వస్తుంది. ఇందాక జపం చేస్తున్నాం కదా! మళ్ళీ మళ్ళీ పట్టుకొస్తాం. మళ్ళీ 2 సెకన్లు మళ్ళీ వెళ్ళిపోతుందది. ఎంత సాధన చేసినా సరే. అందుచేత ఇక్కడ మనం ఈ ప్రసవః అనేటటువంటి పదంలో ఉండేటటువంటి పుష్పం అనే మాట ద్వారా ఏమిటి మనం ప్రార్థిస్తున్నామంటే, నాకు నిశ్చలమైనటువంటి మానసిక స్థితిని అనుగ్రహించవయ్యా మహానుభావ. అని అక్కడ అదేనండి మనం కోరుకునేటటువంటిది. ఎంత అందంగా ఉందో చూడండి భావన అసల. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు అసలు వాళ్ళు. ఇది భాష్యకారులు దాని యొక్క హృదయాన్ని దాన్ని ఆవిష్కరించడం అంటుంటారు. లోపల తత్వం ఏంటసల? లేతే మాకేదో అన్నం పెట్టు, ఏదో మంచిగా టేబుల్ ఏసి పెట్టు, నీట్‌గా ఉందో లేదో చూడు ఇవే? ఇవి కాదండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి దీనికి ఈ విష్ణు సూరి వ్యాఖ్యానంలో ఇంకా ఏం చెప్పారయ్యా? ఇందాకటి దాంట్లోనే కొంతవరకు చెప్పారు. ఇక్కడ ఇంకా ఈ ప్రసవం అనే మాట ఇంకా అవ్వలేదండి. రెండో మాట ఇవాళ మనం ఉన్నది. వాజశ్చమే ప్రసవశ్చమే. ఈ ప్రసవః అనే మాటకండి మనకి వేదంలో చూడ శాంతోదాంతః అని అక్కడ పెద్ద మనకి లిస్ట్ ఇస్తారండి. తపస్సుకి. అర్థం తపః, సత్యం తపః, శ్రుతం తపః, శాంతం తపో, దమస్తపః, శమస్తపో, దానం తపో, యజ్ఞం తపో అని అంటే పెద్ద లిస్ట్ వస్తుందండి. ఇక్కడ మనకి ఒక 6 లిస్ట్ ఇచ్చారండి. ఈ శాంతోదాంత అనే కాంటెక్స్ట్‌లో. శమము, దమము, ఉపరతి, తితిక్ష, సమాధానము, శ్రద్ధ. ఈ ఆరిటిని శమ, దమాది షట్కము అంటారండి. 1, 2, 3, 4, 5, 6 ఉంటాయండి. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం. ఇందాక చెప్పాం. మనసు మనం దాని గురించి మనం చెప్పుకున్నామండి. అంతరింద్రియం అది. లోపల ఉండేటువంటి ఇంద్రియం ఏంటంటే మనస్సు. అంటే మనశ్శష్టాని ఇంద్రియాని అని చెప్తాడు కదా భగవద్గీతలో. 5 ఇంద్రియాలతో బాహ్యంగా ఉన్నటువంటి కన్ను, ముక్కు, చెవి ఇలాంటి వీటితో పాటు మనస్సు కూడా కలిపి 6 లెక్కేసాడిక్కడ. అది అంతరింద్రియం నిగ్రహం. దాన్ని శమము అంటారు. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. కాళ్ళు, చేతులు వీటి మీద వీడి కంట్రోల్ లేదు. కొంతమంది పిల్లలు చటుకుని కొట్టేస్తుంటారు ఇంకోడిని. అంటే వాడి చెయ్యి చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది వాడికి. దానివల్ల ఎన్ని ఇబ్బందులొస్తాయండి. లేదా కాలు అడ్డం పెట్టడం వాడు పడిపోయేట్టే చేయడం స్కూల్‌లో చదువుకునే రోజుల్లో. ఇలా ఇవన్నీ కూడా బాడీ మీద కంట్రోల్ లేకుండా అల్లరి చేయడమే కాదు. దాని వెనకాల వాడి మైండ్‌లో అలా ఫ్రేమ్ అయిపోయింది వాడికి. ఏమండి? దాని మీద బాడీలో ఉండేటువంటి ఫిజికల్ లింబ్స్ అన్నీ కూడా అవయవాలు ఏవైతే వాటన్నిటి మీద కూడా కంట్రోల్ ఉండాలి. అది దమం అండి. ఉపరతి. ఉపరతి అంటే కోరికలు ఇంక చాలు నాకింక.
ఓహ్! చాలా సినిమాలు చూశాను చిన్నప్పటి నుంచేను. వచ్చిన ప్రతి సినిమాకి వెళ్ళేవాడిని. చూసి, చూసి, చూసి ఎప్పుడప్పుడు ఎప్పుడప్పుడు ఎవరికో ఓ విరక్తి రాకపోదు. చాలేదు అన్ని సినిమాలు ఒకలాగే ఉంటున్నాయి. ఏ క నేను చెప్తానులే కథ హెడ్డింగ్ చెప్పిన కథ నేను చెప్తానంటాం. ఆ స్థాయికి వచ్చేస్తామండి. చిన్న ఎగ్జాంపుల్ అది సినిమాలది. మిగతా పెద్ద ఎక్కడో ఎక్సెప్షన్‌గా కొన్ని మార్పులు వస్తుంటాయి అంతే. సీనరీస్ మారుస్తాడు, యాక్టర్స్‌ని మారుస్తాడు, పాటలు మారుస్తాడు తప్ప ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా ఒకటేనే నడుస్తుంది. అని ఎలా అయితే మనకి చిన్న విషయాల మీద వస్తుందో, లౌకికమైనటువంటి వస్తు సామగ్రి ఏదైతే మనకు కావాలని కోరుకుంటూ ఉంటామో మొదట్లో, అదైతే ఇంక చాలు ఇంక అక్కర్లేదొద్దు. ఎక్కడ పెడతావు అన్నీ పట్టుకు తింటూ. అంటే విసుగుతో చెప్పే మాటది. ఇంక అక్కర్లేదు బాబోయ్! చాలు ఇల్లంతా నిండిపోయింది. అంటే ఇంట్లో ఖాళీ ఉంటే పెట్టుకుంటామనా? అది కూడా వాడికి అక్కర్లేని స్థాయిలో ఆ మాట అనేస్తున్నాడింక. ఇంటిలో ఖాళీ లేదని నెపం పెడుతున్నాడు తప్ప, అసలు తనకి అక్కర్లేదని. తనకి కావాలనుకున్నప్పుడు అదేదో పక్క సర్ది పెట్టేద్దాం అంటాడు. అలాగే ఇంక ఏ వస్తువుల ఎడల కూడా ఉపరతి అంటే ఉపశమించినటువంటి కోరిక. అంటే కోరికలన్నీ కూడా ఇంకా అణగారిపోయాయి. ఆ స్థాయిలోకొచ్చాడు. ఇంకా తితిక్ష, ఊర్మి. తితిక్ష అంటే ఊర్మి. ఊర్మి అంటే ఏంటంటే ఓర్చుకోవడం. ఓ ప్రయాణం ప్రారంభించాడు. ఈ ఈ మన మోక్ష మార్గానికి ఏదో మార్గం ప్రారంభించాడు. అంత గమ్మునొచ్చేస్తుందా? స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా. ఎన్ని విఘ్నాలొస్తాయండి? శ్రేయాంసి బహు విఘ్నాని. మంచి పని కోసం ప్రారంభించావో విఘ్నాలే మొట్టమొదట స్టార్ట్ అవుతాయి. ఒక్కోసారి ఏమొస్తుందండి ఈ ఉదాహరణ చెప్తానండి. ఒకాయన మన స్నేహితుడు మన వేదభారతిలోనే పనిచేస్తూ ఉంటాడాయన. అమీర్‌పేటలో ఇల్లు కొనుక్కున్నాడాయన. అప్పటికి సాలరీ మంచి సాలరీలో ఉండేవాడు. మంచి ప్యాకేజీ. ఏడాదికి 36,00,000 ప్యాకేజీ అండి. మంచి సాలరీ అది. మన వేదభారతిలో చాలా యాక్టివ్ పర్సన్ అతను. ఇల్లు గృహప్రవేశం చేశాడండి. వారం రోజులు ఉద్యోగం పోయిందండి. ఇంటి వాళ్ళు ఏమంటారు? "ఒరేయ్! ఇంటికి ఏదో వాస్తు దోషం ఏదో ఉండుంటదిరా. వాస్తు దోషం ఏదో ఉండుంటుంది. అంచేతే ఉద్యోగం ఇంత బంగారం లాంటి 5, 6 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగం ఇప్పుడే పోవడం ఏటి?" ఎన్ని రకాల చెప్తారో. మనసు వికలం అయిపోతుందండి. ఆ మనసు వికలమైనప్పుడు దాన్ని పట్టుకుని అయినా సరే ఉద్యోగం రావాలి కదా! మనకి ఆస్తులు లేవు. ఎస్టేట్స్ లేవు. అది నిలబెట్టుకోవాలి ఏదో రకంగా. ముందర మనస్సుని దిటవు చేసుకొని, ఇది పరమేశ్వరుని అనుగ్రహం. ఈ ఇల్లు కూడా నేను కావాలని కోరుకుంటే కాదు. ఎవరో వచ్చి నాకు నే అతి స్వల్ప ప్రయత్నంతోటి లభించిందిది. ఇది కూడా నేను అనుకుంటే ఇది పరమేశ్వరుని అనుగ్రహంతో లభించిన ఇల్లు నాకిది. ఆవేళ సిద్ధాంతి గారికి చూపించాను. ఆయన మామూలుగా మంచి బానే చెప్తుంటారు ఆ సిద్ధాంతి గారు. ఆయన చెప్పేది దోషం ఏం లేదే అన్నారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కొచ్చి మీరు వాస్తు దోషం, ఇంకో దోషం అంటారేంటి? జాతకం బాలేదు ఇంకోటి ఇప్పుడు చెప్తారోయ్. అవన్నీ చూపించుతూనే వచ్చాను నేను. ఇవన్నీ నేను ఇంక పరమేశ్వరుని మీద బాధ్యత తీసుకుంటాను తప్ప ఏం పర్వాలేదు. అని చెప్పి ఆయన ఏ జపం చేస్తూ ఉండేవాడో అదే జపాన్ని కంటిన్యూ చేసాడండి. పరమేశ్వరుని మీద మామూలుగా చెదిరిపోవడానికి, భక్తి చెదిరిపోవడానికి, లేకపోతే ధ్యానం చెదిరిపోవడానికి కావాల్సిన ఏర్పాటేది. ఉద్యోగం పోతే ఎక్కడ పోవాలండి? పిల్లలు చదువుకుంటున్నారు. కుటుంబం గడవాలి. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య సమస్యలు. ఎలా చూడాలి ఇవన్నీ? చేసాడండి. ఆయన రూ. 40,00,000 ప్యాకేజ్ మళ్ళీ వచ్చిందండి. అది ఆయన పట్టుదల. ఓర్చుకో ఆ వచ్చినప్పుడు. పారిపోకు మళ్ళీ ఇక్కడి నుంచి. అది తితిక్ష అండి. సమాధానం. సమాధానం అంటే క్వెషన్ ఆన్సర్స్ కాదండి ఇక్కడ. సమాధానం అంటే మన ఆన్సర్ అని చెప్తామండి ఇంగ్లీష్‌లో. కాదండి. సమమునందు ఆధానము చేయుట. సమము అనే మాటకి అర్థం ఏంటంటే బ్రహ్మము. పరబ్రహ్మం అని అర్థం. నిర్గుణ పరబ్రహ్మం అని అర్థం అండి సమం అంటేను. సమం అంటే మాటకి నిర్గుణ పరబ్రహ్మం. ఆధారం అంటే మనస్సు పరబ్రహ్మమునందు మనస్సును లగ్నం ఆధారం అంటే మనస్సును లగ్నం చేయుట. అంటే నిత్యం కూడా నువ్వు ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళుట. ఇవన్నీ వచ్చిన తర్వాత నువ్వు దాని చివరికి ఏమిటి అల్టిమేట్ ఏదో చేయాలి కదా! అది ఆ ధ్యానంలోకి వెళ్ళు. చేయడానికి అప్పుడప్పుడు శ్రద్ధ కూడా పక్కనుండాలి. ఈ ఆరిటిని కలిపి ఏమంటారంటే శమ, దమాది, షట్కం ఉంటారండి. ఇవి మనలో అవి అంకుర రూపంలో ఉంటాయి. విత్తనం రూపంలో ఉంటాయి. వాటిని మెల్లగా పెంచి అది మొలకెత్తి ఈ ఆరునండి. వాటికి మెల్లగా అది మొక్క కిందయ్యి అది స్థిరంగా ఉండేట్లాగా ఆ ఫలాల్ని ఆ శమము ఇవ్వగలిగినటువంటి ఫలాన్ని ఇచ్చే స్థాయిలో దాన్ని తీసుకురావడం. దమం రూపంలో బాహ్యేంద్రియాలు ఇలాగ ఈ చేయడాన్ని ఏమంటారంటే వాటిని యాక్టివేట్ చేయడాన్ని అంటే అవి సరి అయినటువంటి స్థాయిలో వచ్చేట్లా తీసుకురావడం అంటే దాని పేరు ప్రసవం అని అర్థంటండి. అది ప్రసవం అంటే. డెలివరెన్సీ కరెక్టే. ఇవన్నీ కూడా వాటి ఫలాలను ఇచ్చుగాక. ప్రసవం అంటే ఎలా డెలివరీ అయితే బేబీని ఇచ్చుగాక అని మనం అనుకుంటామో, ఇవి వాటి ఫలాల్ని ఇవన్నీ దేనికి ఉపయోగిస్తాయి? మోక్షానికి మార్గాలుగా ఉపయోగిస్తాయండి. ఆ రోడ్‌ని క్లీన్ చేస్తాయి.
ఈ వాటిలో ఏ ఒక్క ఐటెమ్ అయినా సరే స్పాయిల్ అయిందంటే చాలండి, మిగతా అన్ని పాజిటివ్‌గా ఉన్నా సరే, ఒక్కటి నెగెటివ్ అనేది వాడు అధఃపతనం పడిపోతుంటాడు వాడు. ఇందాక చెప్పలే అనేక రకాల అనుమానాలు వస్తుంటాయి. ఇలాగా ముక్తిని కోరుకునేటటువంటి వాడు ముముక్షువు. వాడు ఈ పై అన్నిటిని కూడా పొంది ఉండాలటండి. అది నాకు ప్రసవం ఇవ్వయ్యా అంటే, ఈ ఆరిటి యొక్క సంపద నాకు ఇవ్వయ్యా. దీనివల్ల ఏమవుతుందండి, వాడు ఎప్పుడైతే సంతృప్తి ఏర్పడిందో, ఇంక అక్కడ ఉపరతి అన్నాం అండి సంతృప్తి. ఇంక నాకేం అక్కర్లేదు ఉన్నది చాలు అని ఆ భావనలోకి వచ్చాడో, వాడి బాహ్య జీవనం కూడా ఎక్కడ ఇంక లోన్ ఎక్స్‌ట్రాగా లోన్ చేసి ఏదో ఇంకోటి చేద్దాం, ఈ లోన్ తీసుకొని ఇంకోటి చేద్దాం, క్రెడిట్ కార్డ్స్ తీసుకొని అందులోనే ఇరుక్కుపోతారండి. వాడు ఇంటికొచ్చి బెదిరించి ఇంట్లో సామాన్లు వీధిలో పడేస్తున్నారు. నాకు అక్కర్లేదు ఉంటే డబ్బులు ఎప్పుడంటే అప్పుడు కొనుక్కుంటాను అంతే. దాంతో ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్ ఫిజికల్‌గా బాహ్య జీవనం కూడా బాగుండడానికి పైన అవసరం వస్తాయండి. 6 కూడా ఉపయోగిస్తాయండి. అందుచేత నా బాహ్య జీవనానికి, ఆంతరంగిక జీవనానికి, నా మోక్ష ప్రాప్తికి ఇవన్నిటికి ఉపయోగించేటటువంటి ఈ 6 నాకు సిద్ధించేట్లా చూడవయ్యా మహానుభావ అని అంటూ వీటిని మనకి చెప్పేటటువంటిది ఇక్కడ శమధమాది షట్కాన్ని దాని ప్రసం అనే మాటతోటి వాడుతూ ఉంటారండి. ఇలాగా మనం ఒక్కొక్క మాటకే చూసుకుంటే ఇంకా తర్వాత ప్రియతి అని ఉంది. ఈ శుద్ధి అనే మాట ఉంది. ఇది తర్వాత చెప్పుకుందామండి. ఇక్కడికి ఆపుకుందాం. ఇంకేదంటే ఒక 2 పదాలు చెప్పుకోవడానికి మరి ఎంత టైం పట్టిందో చూడండి. ఇవన్నీ ఏంటంటే మనకి అసలు అంతరార్థాలివి. ఇవెక్కడ బయటెక్కడ ఇది కనిపిస్తున్నాయా? అవునండి. నిజమే ఇవన్నీ మాటలన్నీ ఉన్నాయి కదా! విన్నాం. అప్పుడప్పుడు విన్నాం. అనే స్థాయిలో ఉంటాయి. మనం వాటిని మర్చిపోయాం. నాకు అన్నం పెట్టవయ్యా అంటే అన్నం పెట్టేయండి. అన్నం పెట్టేసి కూర్చున్నారు. అది కాదు. ఇన్ని సిద్ధిలు నాకొచ్చేట్లా పరమేశ్వరా నాకు అనుగ్రహించవయ్యా. ఓ అగ్ని స్వరూప, ఓ విష్ణు స్వరూప నాకు అనుగ్రహించవయ్యా అని ప్రార్థన చేసేటువంటి దాంట్లో ఓం వాజిశ్చ మే ప్రసవశ్చ మే అంతవరకు అయిందండి. ఇవాళ ఇక్కడ ఆపుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు శ్రీ సీతారామార్పణమస్తు.